My Jesus is here, and all things are possible. My Jesus is here. Only believe. Only believe, and all things are possible. Only believe. మిగతా సమయం దైవజనునికి అప్పగిద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, ఈ సన్నిధులకు మరొకసారి మీరు మాకు రానిచ్చినందుకు, మీ కనికరమను బట్టి మీ సన్నిధిలోకి మాకు చేర్చినందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినము మా అందరితో మీరు మాట్లాడండి. ఈ వాక్యమును తెరిచి ఇక్కడున్న యవనస్తులతో, మాతో, అందరితో మీరు మాట్లాడి నీ వాక్యాన్ని, సత్యమును మా ముందు విరిచి వడ్డించుమని మాకు మేముగా నీకు సమర్పించుకుంటున్నాం. చదవబడుతున్న వాక్యములో నుండి మమ్మల్ని దీవించండి. నీ జీవవాక్యం మేము చేతపట్టుకొని ఈ లోకములో మేము జ్యోతులు వలె వెలగటానికి మాకు మీరు సహాయం చేయమని మీ చేతుల్లో మేము సమర్పించుకుంటున్నాం. ప్రభా, ఈ లోకం వైపు మేము చూడక, అయ్యా, ఒక జీవము కలిగినదైనా మా కొరకు నువ్వు ఏర్పాటు చేసిన ఆ మార్గం వైపు మేము చూస్తూ జీవించుట కృపను దయచేయమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకు అర్పించుకుంటూ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్. మరి దయచేసి మీ బైబిల్ తెరిచి వాక్యమును తెరిచి చదవాలని కోరుచున్నాను. ప్రతి ఒక్కరు మీ బైబిల్ తెరవండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం నుండి మరి 22వ వచనం వరకు మనం చదువుదాం. 17 నుండి 22 వరకు. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పెరుగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనవుటకు నేనేమి చేయుదును అని ఆయనను అడిగాను. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే గాని మరి ఎవడునూ సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపము అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉంటునని చెప్పాను. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వకృపనిధిగు దేవా, ఈ చదవబడిన మాటల ద్వారా ఇక్కడున్న పిల్లలందరితో మీరు మాట్లాడండి. నీ పిల్లలు మీరు విడిచిపెట్టరు ప్రభు, వారికి మేలుకొల్పుతారు, బాగు చేస్తారు, నడిపిస్తారని మేము నమ్ముచున్నాం. ప్రభా, నీ వాక్యము సత్యమైనది. ఆ సత్యమైన మార్గములో మా అందరికీ జీవింపచేయమని ఇచ్చిన ప్రార్థన మా రక్షకుడైన ప్రభు అయిన యేసు నామములో అడుగుచున్నాము. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. దేవునికి స్తోత్రం. అందరూ బాగున్నారా? ఈరోజు మరలా దేవుని సన్నిధిలో రావటం ఎంతో సంతోషం.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. యవనస్తులు కూడిక అన్నారు, చిన్నలు పెద్దలు అందరూ ఉన్నారు. అందరికీ దేవుడు దీవించును గాక. చాలా మంచిది ప్రియులరా. ఎప్పుడైనా మీరు వాక్యంలో ఏదైనా ఒక ప్రణాళిక చూసినప్పుడు దానిని మనకి బుద్ధి కలగటానికే రాయించాడు, దానికి నేను ఫాలో అవ్వవలసిన వాడినై ఉన్నాను అని ఎరిగి దాన్ని చదివినప్పుడు ఆ వాక్యం మీ జీవితంలో పనిచేయడం జరుగుతుంది. వాక్యము ఉత్తినే రాయబడలేదు, ఊరకనే రాయబడలేదు. వాక్యము మనము జీవించాలని రాయించాడు దేవుడు. అందులో తన యొక్క మనసును, దేవుని యొక్క మనసును పెట్టాడు. ఆయన మనసంతా వాక్య రూపంలో రాయించాడు. ఆయన దాన్ని మాత్రం మనం గుర్తెరగాలి. వాక్యము చెప్పేటప్పుడు ఏదో ఎవరో స్టోరీ, అది ఎవరో కథ, అది ఎవరో విషయం అని ఆలోచించకండి. అది చుట్టూ తిరిగి అది నీతోనే మాట్లాడుతుంది. ఆ సంఘటనలో నీతో మాట్లాడడానికే ఆ సంఘటనలన్నీ దేవుడు అక్కడ రాయించి పెట్టాడు. మనతో మాట్లాడడానికే దేవుడు ఆ వారి యొక్క జీవితాలని రాయించి ఇక్కడ పెట్టి ఉన్నాడు ఆయన. అది మనతోనే మాట్లాడడానికి. ఎప్పుడైనా మీరు చూడండి, బైబిల్ ఎప్పుడు చదివినా ఇది నా కొరకు రాయబడిందని నువ్వు చూసినంత వరకు చదువు. నువ్వు అందులో కనబడాలి, క్రీస్తు కూడా ఆయన కనబడాలి. ప్రతి లేఖనంలో ఆయన్ని చూడాలి, అలాగే నిన్ను నువ్వు చూడాలి. ఈ విధంగా చూసి చదివినప్పుడు అప్పుడే ఇది జీవ మార్గం అవుతుంది. ఒకవేళ అలాగా ఏదో వార్తాపత్రికలాగా మనం చదివామనుకోండి, అందులో మనకేమీ దొరికేదేమీ లేదు. వార్తాపత్రికల్లో ఎక్కడో జరిగిన స్టోరీ అనే ఉద్దేశంతోనే చదువుతుంటాం, అంతే కదా. పేపర్ ఎలా చదువుతారు మీరు చెప్పండి? ఇది నా జీవితానికి సంబంధించిందని చదువుతారా? అలా చదవము. ఎక్కడో జరిగిన సంఘటన ఇది ఎవరిదో అనే ఉద్దేశంతో చదువుతారు, జస్ట్ తెలుసుకొని విడిచిపెట్టుకోవడానికి. కానీ బైబిల్ చదవటం అలా కాదు. బైబిల్ చదివే పద్ధతి అది కాదు. బైబిల్ చదివేటప్పుడు నా దేవుడు అక్కడున్నాడు, ఆయన నా కొరకు ఏమంటున్నాడు, నా నుండి ఏం ఆశిస్తున్నాడని మీరు చూసినంత వరకు చదవాలా. అది ఆ స్టోరీలో నాకేం అర్థం అవ్వట్లేదు పాస్టర్ గారు, బ్రదర్ గారు అంటే కనబడినంతవరకు చదవమన్నాడు ఆయన. మరలా వెనక్కెళ్ళు, అలాగే చదువు. మరలా వెనక్కెళ్ళు, చదువుతూనే ఉండు. అక్కడ నీ కోసం దాచింది దొరికినంత వరకు, మన కొరకు దాచింది దొరికినంత వరకు చదవాలి. ఎప్పుడైతే అది దొరికిపోతో, ఓ నాకు ఒక పాఠం దొరికిందని అర్థమవుద్ది, నా జీవితానికి ఒక పాఠం దొరికిందని అర్థమవుద్ది. దయచేసి మీరు చూడండి, ఇక్కడ ఒక సంఘటన, దీని గురించి ప్రవక్త అనేక విధాలుగా ఎన్నో వర్తమానాల్లో బోధించారు. పెట్టుబడిలో ఆయన వర్తమానం బోధించాడు, అలాగే నన్ను వెంబడించు అనే వర్తమానం బోధించాడు. నాయకత్వము అనే వర్తమానంలో కూడా ఈ ఈ ఈ సంఘటన కోసమే మాట్లాడాడు ఆయన. ఎన్నో వర్తమానాల్లో ఆయన ఈ విషయం ఎత్తాడు ఆయన. ఇందులో ముఖ్యంగా ఈ రోజుల్లో యవనస్తులు, యవన బిడ్డలు పాడైపోవడానికి కారణము ఏంటి అంటే, అక్కడ జరిగిన సంఘటన వీళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎప్పుడు ఎల్లవేళలా ఒక మనిషితో వాదించుకొని కూర్చోదు వాక్యం. అది ఒక సమయం బట్టి పిల్లలు కంట్రోల్ చేస్తారమ్మా. చర్చిలో అటు ఇటు పిల్లల్ని పరిగెట్టనివ్వకూడదు, అటు ఇటు కదలనివ్వకూడదు. వారికేం తెలియదు, కానీ పెద్దలకు మీకు తెలియాలి కదా. కంట్రోల్ చేయండి, లేకపోతే బయటికి తీసుకుని వెళ్ళి గేట్ అవతల పెట్టేయండి. ఆ అబ్బాయి ఎవరు? తమ్ముడు, కూర్చోండి.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. మా సంఘంలో అయితే అది వేరేగా ఉంటుంది. ముందు తల్లిదండ్రులకి ఇస్త్రీ చేయడం అవుతుంది అనమాట. అందుకే ప్రవక్త గారు అన్నారు, ఏడ్చే రూమ్ పక్కన కట్టేవాడు, తల్లికి పిల్లకి అందులో పెట్టేవాడు, అందులో నుండి చూడటమే. వారికి ఒక స్పెషల్ బాక్స్ పెట్టేవారు అనమాట. ఎందుకంటే పరిశుద్ధాత్మకి దుఃఖపరిచేటట్టుగా పిల్లలు అటు ఇటు పరిగెట్టరాదు. 7 ముద్రలో సర్వసామాన్యతలైన వర్తమానంలో అది చెప్పాడు. అవన్నీ మీరు చదవండి ఇంటికి వెళ్ళి. మీ పిల్లలకి ఎలా ఉంచాలో, దేవుని సన్నిధిలో ఎలా కూర్చోబెట్టాలో, వారికి ఇంటి దగ్గర ఎలా నేర్పించాలో, మీరు ఇంటి దగ్గర ఏ విధంగా అయితే నేర్పిస్తారో ఇక్కడ అలాగే ప్రవర్తిస్తారు పిల్లలు. అక్కడ కుర్కురే ప్యాకెట్లు ఇస్తాను, వెళ్ళిపోరా తినరా అని అంటే ఇక్కడ కుర్కురే ప్యాకెట్లు తింటాడు. కుర్కురే ప్యాకెట్లు ఇవ్వడం కాదు, కొట్టి కూర్చోబెట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయనకి మోకాలు వేయించాలి. మా పిల్లలు చాలా గారాబం అండి. ఈ గారాబము నీకు మోసం చేస్తుంది, పిల్లలకి నాశనం చేస్తుంది. బెత్తం ఆడని పిల్లలు పాడైపోతారని బైబిల్లో ఉంది. బెత్తం ఆడాలి. బైబిల్ చెప్పింది అబద్ధం కాదు, సత్యం. పిల్లల్ని కంట్రోల్ చేయాలి. మీ ఇంటి దగ్గర ఏదైతే నేర్పిస్తారో ఇక్కడ అదే చేస్తారు. వాళ్ళకేం తెలియదు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో వాళ్ళకి తెలియదు. కనుక పిల్లలకి మనమే నేర్పించుకోవాలి. మోకాలు వేయడం నేర్పించాలి. ప్రార్థన చేసినప్పుడు నిశ్శబ్దంగా ఉండడం వారికి నేర్పించాలి. అప్పుడు సంఘంలో ఒక క్రమము వస్తుందన్నమాట. పరిశుద్ధాత్మ సంచరించినప్పుడు దానికి దుఃఖపరచకూడదు, పరిశుద్ధాత్ముడికి దుఃఖపరచకూడదు. ఎందుకు అంటే ఇక్కడ ఎంత సైలెన్స్గా ఉంటే అంతగా వాక్యం దేవుడు మన హృదయంలోకి తీసుకుని వస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుంది మీ అందరికీ? ముద్దు ఉండొచ్చు, కాదనట్లేదు, కానీ ముద్దు పెట్టండి, పర్లేదు. రోజంతా ఎత్తుకొని తిప్పండి, కానీ చెప్పవలసినప్పుడు చెప్పాలి. మా వాళ్ళకి అదే చెప్తుంటాను. ఒకడు కర్ర పట్టుకొని నిలబడు, తిరిగితే వేసేయి. తల్లిదండ్రులు ఏమనుకుంటారో పక్కన పెట్టి చర్చే. ఓకేనా? అలా నేర్చుకోండి, క్రమము నేర్చుకోండి. అప్పుడు దేవుడికి మనం రెస్పెక్ట్ ఇస్తున్నామని అర్థం, గౌరవిస్తున్నామని అర్థం. అలాగని మీ పిల్లలకు ప్రేమించొద్దని నేను చెప్పట్లేదు. బంగారపు బిస్కెట్లు తినిపించండి, మీకు ఎవరు వద్దన్నారు. కానీ వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం అన్నీ కూడా ఎక్కువ ఉండకూడదు. ఓకేనా? దేవుడి నామానికి మహిమ కలుగును గాక. సరే, ఈరోజు యవనస్తులు కూడిక కాబట్టి యవనస్తుల గురించి కొద్దిగా నేను మాట్లాడాలనుకుంటున్నాను. మీరు యవనస్తులు, మాకు అందరికీ పెద్దోళ్ళు అన్నీ చూసుకుంటారులేండి, మాకెందుకులే, మా పెద్దోళ్ళు ఉన్నారు కదా, మా డాడీ మా మమ్మీ అలా చూసుకుంటారు, మాకేం అవసరం లేదు, మేమేం చేయక్కర్లేదు అని మీరు అనుకుంటున్నారేమో. యవ్వనస్తుల యొక్క పాత్ర ఎంతో అవసరమై ఉన్నది. యవ్వనస్తుల యొక్క జీవితాలు దేవుడికి ఎంతో అవసరం. యవ్వన కాలములో దేవుని యొక్క కాడిని ఎత్తుకోట ఎంతో ఘనమైనది. గుర్తుపెట్టుకోండి. ఆ రోజు సన్సెట్ పర్వతం మీదకి బ్రదర్ బెనం గారికి పిలిచినప్పుడు, ఆ పిలవడానికి తీసుకొని వచ్చినప్పుడు ఆయనకు ముందుగా చెప్పేది ఏంటి తెలుసా? యవ్వనస్తులకి కంట్రోల్ పెట్టు, యవ్వనస్తులకి ఈ విషయాలు చెప్పు, యవ్వనస్తులకు ఇది తెలియచేయి. ఈ వర్తమానం ఎంతో అవసరం వారికి. రాబోయే తరం వారికి వాక్యం చెప్పాలన్నా, ఆ రాబోయే తరం వారు శాపగ్రస్తులు కాకుండా ఉండాలన్నా ఇప్పుడు యవ్వనస్తులు దేవుడికి సమర్పించుకోవాలి. ఈరోజు కానీ యవ్వనస్తులు కానీ దేవుడికి సమర్పించుకోకపోతే నెక్స్ట్ మీలో నుండి పుట్టుకొచ్చిన పిల్లలు మరీ చండాలు అయిపోతారు. ఇది వాస్తవంగా నేను చెప్తున్నా. ఒక తరము మరొక తరము చెడిపోవడానికి కారణం ఏంటి తెలుసా? ఆ ముందున్న తరము దేవునికి సరైన రీతిలో సమర్పించుకోకపోవడం, సరైన రీతిలో దేవునికి లోబడకపోవడం, సరైన రీతిలో దేవునికి వారి జీవితాలు ఇవ్వకపోవడము, పైన భక్తి చేసి వెళ్ళిపోవడమే నెక్స్ట్ తరం మరీ చెడిపోవడం అనేది జరుగుతుంది. బైబిల్లో అవన్నీ ఉన్నాయి. అది చూడగలిగిన కళ్ళు మనకు ఉండాలి, చూడగలిగిన కళ్ళు ఉండాలి. ఒక తరం వచ్చింది, మనుషులు జీవితాలు అంతగా ప్రభావితం దేవుడి పట్ల పెట్టలేదు.
దేవుడు చెప్పిన మాటల మీద కానీ, దేవుడు చెప్పిన క్రమాల మీద కానీ వారి జీవితాలు పెట్టకపోవడం బట్టి నెక్స్ట్ తరం ఎలాంటి తరం పుట్టారంటే వాళ్ళ జీవితాల్లోకి మేకులు లాంటి వాళ్ళు పుట్టారు. ఇక తల నొప్పి ప్రతి ఒక్క తల్లికి తండ్రికి అలాంటి పిల్లలు పుట్టారు. యెహోవా ఎరగకపోయిన తరం పుట్టింది ఒకటి. ఎందుకు వాళ్ళు ఎరగకపోయిన తరం పుట్టారంటే వీళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోలేదు. వారి జీవితాలు దేవుడి దగ్గర మోకాలు వేయడం చూడలేదు. తల్లిదండ్రులు దేవుడి దగ్గర మోకరించి ప్రార్థన చేయడం పిల్లలు చూడలే. దేవుడి దగ్గర ఏడవడం వాళ్ళు చూడలే. దేవుడి దగ్గర భక్తిగా నడవడం వాళ్ళు చూడలే. వారి జీవితాల్లో ఏమీ నేర్చుకోలేదు తల్లిదండ్రులు చూసి. అప్పుడే యెహోవాని ఎరగని తరం ఒకటి పుట్టింది. ఎంత ఘోరం, ఎంత ఘోరం. కానీ దేవుడు అందుకే తల్లిదండ్రులకే ముందు నేర్పిస్తున్నాడు. మీ పిల్లలు వస్తారు, వాళ్ళు యవ్వనస్తులు అవుతారు, వారి జీవితాలు యవ్వనం అనేది ఎలాంటి జంక్షన్ అంటే అది జీవ మరణాల జంక్షన్. అది ఏదన్నాను జంక్షన్ అంటే అర్థం కాదు కదా, మలుపు. ఆ మలుపు ఎలాంటిదంటే జీవ మరణాల మలుపు. ఈ యవ్వనమే చాలా పెద్ద డేంజర్. ఎవడ మాట వినకపోయిన జంక్షన్ అది. నాకంతా తెలుసులే అనే చెప్పే జంక్షన్ అది. నువ్వేం చెప్పక్కర్లే డాడీ, నాకు తెలుసు అనే రకం అన్నమాట ఆ జంక్షన్. చెప్పే మాట వినే రకం కాదు ఆ యవ్వనం. చెప్పే మాట వినడానికి మనసు లేని రకం. ఆ ఫీలింగ్స్ ఎలాగుంటాయంటే ఆ శరీరం, ఆ యవ్వనము నాకు చెప్పక్కర్లే, నీకే తెలియదు, నాకు కంప్యూటర్ గురించి తెలుసు డాడీ, నాకు అంతా తెలుసు అనే రకం అన్నమాట. ఈ జంక్షన్ దగ్గరే కంట్రోల్ అవ్వకపోతే, ఆ జంక్షన్ దగ్గరే మనము తిన్నగా కాకపోతే మరొక 5 సంవత్సరాల్లో మా జీవితాలు బర్న్ అయిపోతాయి. 5 years చాలు, 5 సంవత్సరాలు. ఈ జంక్షన్ దగ్గరే మనిషి లోబడాలి, దేవుని వాక్యానికి చోటు ఇవ్వాలి, వాక్యం చెప్పినట్టుగా బెండ్ అవ్వాలి. ఇక్కడ కానీ అవ్వలేదు అంటే ఎలాంటి ఆ యొక్క మలుపు అంటే నువ్వు నచ్చింది చెయ్యాలనే స్థితికి వచ్చేస్తావు అనమాట. ఇంకా నువ్వు నచ్చింది చెయ్యాలనుకోని అంటే నువ్వు ఏదైతే ఇష్టపడుతున్నావో అదే రైట్ అనిపిస్తుంది నీకు. ఏదైతే నీకు చూస్తుంటావో అవన్నీ నిజాలు అనిపిస్తుంటాయి. నువ్వు ఏదైతే వింటుంటావో అవన్నీ నీకు నిజాలు అనిపిస్తుంటాయి. ఎవరు చెప్పినా, ఫ్రెండ్స్ చెప్పినా, లేకపోతే బయట వాళ్ళు చెప్పినా, బయట వాళ్ళు చేసినా, చూసినవన్నీ విన్నవన్నీ ఇది నా జీవితానికి మంచిదేగాల అనిపించే జంక్షన్ అది. అక్కడే 100 సార్లు ఆలోచించాలి. అక్కడ కానీ దేవుడి చేతిలోకి వెళ్ళిపోతాయి, తన జీవితం అంతా ఇంక ఎదురే లేదు. అర్థమైందా? ఇనే రకం ఉండదు అక్కడ. ఆ వినకపోయిన స్వభావమైన వినకపోయే గుణము, సరిగ్గా మాట వినకపోయిన గుణం ఎక్కడంటే అక్కడ యవన ప్రాయంలోనే. ఏదైతే తల్లిదండ్రులు వద్దంటారో అదే చేయాలనిపిస్తుంది. ఏదంటారో, అమ్మా వాళ్ళ ఇంటికి వెళ్ళకమ్మా, వాళ్ళు మంచోళ్ళు కాదంటే, నోర్మయ్య నీకేడు తెలుసు, నా జిగురు దోస్తు జిగురు అంటే కదా బంక, నా జిగురు దోస్తు. ఏంటి అలాగంటావు? ఆమె ఎంత హెల్ప్ చేసిందో తెలుసా నాకు. సినిమా టికెట్ డబ్బులు లేకపోతే టికెట్ చేసి ఇస్తుంది నాకు. అంటే చెప్పే మాట వినకపోయిన జంక్షన్ అది. చెప్పే మాట నేను కూడా నా జంక్షన్ వచ్చినప్పుడు, నా యవ్వన ప్రాయంలో వచ్చినప్పుడు మా అమ్మ చెప్పేది, రేయ్ వాళ్ళతో తిరగొద్దు అనేది. నాకు ఎలాగనిపించింది తెలుసా? మా అమ్మ ఎంత పిచ్చిది, ఎంత ఎర్రిది, అసలు ఏమీ తెలియదు. వాడు ఎంత నాకు సెకండ్ షోకి సినిమా టికెట్లు తీసుకొని వేస్తుంటే డబ్బులు లేకపోయినా నాకు సైకిల్ తొక్కుని నాకు వెనకాల కూర్చోబెట్టుకొని సినిమా తీసుకెళ్తున్న మంచోడికి నాకు అలాంటి వాడితో తిరగొద్దు అంటది. మా అమ్మకి అసలు స్నేహమే తెలియదు. మీలాంటి యుగం కాదులే, మా యుగం వేరు. ఆయన డైలాగులు పరిస్థితికి వచ్చింది తర్వాత అర్థమైంది. నేను వెళ్ళి తిరిగిన తర్వాత, పాడైపోయిన తర్వాత అప్పుడు అర్థమైంది మా అమ్మ ఎందుకు చెప్పిందో. దీనికోసమే కాల.
తల్లిదండ్రులు చెప్పే మాట వినకపోయిన జంక్షన్ ఏదంటే యవ్వన ప్రాయం. నేను ఇవన్నీ చెప్పిన తర్వాత మీకు వాక్యంలో తీసుకుని వెళ్తాను. ఎందుకంటే మీకు ముందు అర్థం కావాలి. ఈ వయసులో యవ్వన ప్రాయంలో ఒక జంక్షన్ వచ్చిన తర్వాత ఎవ్వరి మాట వినాలనిపించదు. నీ బ్రెయిన్కి వచ్చిందే చేయాలనిపిస్తుంది. దానిని కంట్రోల్ చేయకపోతే నీ నాశనం నువ్వే తెచ్చుకున్నట్టు అవుతుంది. గుర్తెట్టుకోండి, నేను ఇలాంటి జంక్షన్లు మీకు చూపిస్తాను బైబిల్లో. నీకు రైట్ అనిపిస్తుంటుంది, ఏది చెప్పినా చిరాకు అనిపిస్తుంది. అస్తమానంగా ఏంటి మా ఎలాగంటారు, అస్తమానంగా ఏంటమ్మా నువ్వు, ఏం డాడీ నువ్వు అస్తమానంగా అదే అంటావేంటి డాడీ, అస్తమానంగా ఇలాగ అంటావేంటి మమ్మీ, ప్రశాంతంగా ఉండనివ్వా, నాకు ఫ్రీగా ఉండనివ్వా, నాకు ఫ్రీగా వదలవా అనే స్థితికి వస్తారు. ఎప్పుడైతే అలాగ అంటున్నారో వాళ్ళు ఏట్లో పడబోతున్నారని సూచన అది. త్వరలో కొట్టుకుపోతున్నారు, త్వరలో లోకములకు కొట్టుకుపోతున్నారనే సూచనలు. నేను చెప్తున్నా, ఎంతోమంది పిల్లలు తల్లిదండ్రుల హెచ్చరికను వినకపోవడం, తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోవడం, వారి జీవితాలు దేవుడికి వ్యతిరేకం అయిపోవడానికి కారకులు వాళ్ళే. అందుకే మరి చెప్తున్నా, ఈ రోజుల్లో చర్చికి వచ్చిన పిల్లలకు చూసి ఇంకొకరు నేర్చుకోవాలి. లోకంలో ఉండవు ఇంకొకరు నేర్చుకోవాలి క్రమశిక్షణ. చర్చికి వచ్చిన పిల్లలకు చూసి అవతల వాళ్ళ జీవితాలు భయం కలిగి ఉండాలి. స్నేహితులకు భయం రావాలి, వారితో స్నేహం చేసిన వాళ్ళకి భయం రావాలి, వారితో తిరిగిన వాళ్ళకి భయపడాలి. అమ్మో ఈ సిస్టర్ గారితో వెళ్ళకూడదు బాబోయ్, ఆ బ్రదర్తో వెళ్ళకూడదు బాబోయ్, వెళ్ళామంటే ఎప్పుడు వాక్యమే చెప్తుంది, ఎప్పుడు వాక్యమే మాట్లాడుతుంది. దేవుడు ఇలాగ అంటున్నాడు, దేవుడు అలాగ అంటున్నాడు అని అంటుంది. బాబోయ్ ఆమెతో కూడకూడదు, ఆమెతో వెళ్ళకూడదు అనే స్థితి నీకు చూసి అవతల వాళ్ళు భయపడాలి. కానీ ఆమె చర్చికి వెళ్ళినా మేము ఎలాగ చెప్తే అలాగే వింటుంది అనుకోవడం ఎంత ఘోరమైన మాట అది. అందుకే నేను చెప్తున్నా, ఈ జంక్షన్లో కానీ దేవుడు పిలుపుకి నీ జీవితం చోటిస్తే, దేవుడు పిలిచినట్టుగా నీ జీవితం చోటిస్తే, నీ లైఫ్కి దేవుడు పట్టుకుని ఇలాగ పైకి లేపుతాడు ఆయన. ఇక్కడే వినకపోయిన స్వభావం అక్కడే, ఇక్కడే నాకు అంతా తెలుసు అని చెప్పుకునే స్వభావం, నేను ఎవరు నాకు చెప్పక్కర్లేదు అని చెప్పుకునే స్వభావం, నా ఇష్టం, నేను నా జీవితం ఏడు చేసుకోవాలో నాకు తెలుసులే అనే స్థితికి వచ్చే స్వభావము. ఈ జంక్షన్ దగ్గరే మనము టర్నింగ్ అవ్వాలి. దేవుడు ఎటువైపు తిప్పితే అటు తిరగాలి. అందుకే మరి నేను చెప్తున్నా, జీవితానికి ఒక్క అవకాశమే దేవుడు ఇస్తాడు. ఆ ఒక్క అవకాశము నువ్వు దేవుడికి ఇచ్చేస్తే మిగతాదంతా దేవుడు చూసుకుంటాడు. ఇక ఇది మాత్రం వాస్తవం. నీకు ఛాన్స్ వచ్చింది ఒక్కటే జంక్షన్, మరొక యవ్వనం గట్ట రాదు నీకు. ఇక్కడ కానీ ఛాన్స్ ఇస్తే ఇంకొక యవ్వనం దొరుకుతుంది. నేను ఏది మాట్లాడుతున్నాను, ఇక్కడ కానీ ఛాన్స్ ఇస్తే ఇంకొక యవ్వనములోకి ప్రవేశిస్తావు నువ్వు. ఎక్కడ కానీ ఛాన్స్ ఇవ్వకపోతే మరి జీవితంలో యవ్వనం అనేది నువ్వు చూడవు. అవునా కాదా? బైబిల్ ఆ విధంగా రాయబడి ఉన్నది. కనుక ప్రతి ఒక్కరూ యవ్వనస్తులు అవనే పెద్దవాళ్ళు అవనే, మీ జీవితాలకి ఒకే ఒక్క పిలుపు వస్తుంది. ఆ జంక్షన్లోనే నువ్వు దేవుణ్ణి గమనించాలి. ఆ పిలుపు దగ్గరే నువ్వు లోబడాలి. ఆ పిలుపు దగ్గరే నీ జీవితం నువ్వు సమర్పించుకోకపోతే ఏమైనా జరగచ్చు. నేను మరి చెప్తున్నా, ఆ జంక్షన్ ఈరోజు యవ్వన పిల్లలకి, మరి పెద్దోళ్ళకి, అందరికీ కూడా దేవుడు అవకాశం దయచేస్తున్నాడు అనమాట. దయచేసి వినండి, నేను మీకు ఈ విషయాలు చూపిస్తాను. నిజంగా ఈ రోజుల్లో ఇంకో మాట చెప్తున్నా, నేను యథార్థంగా చెప్తున్నా, పాస్టర్ గారు ఎవరైతే సేవ చేస్తున్నారో ఆ సేవకుల యొక్క కుటుంబానికి టార్గెట్ చేశాడు దయ్యం. ఆ పిల్లలకే పాడు చేయాలని, ఆ సేవ ఎక్కువగా దేవుడిలో ఎదిగిన కుటుంబాలు ఏదైతే ఉన్నాయో సాతానుడు ఆ ఇంటి మీదే దృష్టి పెట్టాడు. ఇంకెవరి మీద పెట్టడో, లోకస్తుల మీద కూడా పెట్టడు వాడు. ఎందుకంటే ఆల్రెడీ వారు ఆడి జోబులో ఉన్నారు. వాళ్ళు సాతాను యొక్క జోబులు ఉన్నోడికి గురించి ఆడు చింతించడు. ఎవరైతే సాతాను యొక్క జోబులో లేరో, దేవుని వెనకాల పరిగెడుతున్నారో వారి ఇళ్ళల మీదే
వాడి దృష్టి ఎక్కువగా కేంద్రీకరించబడింది. అందుకే క్రైస్తవులమైన మనమే చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకే దేవుడు మెలకుగా ఉండమని చెప్పాడు. లోకస్తుడు కాదు మెలకుగా ఉండమనేది. లోకస్తుడు ఎలాగో సాతానుతో వెళ్తాడు, కానీ దేవుడిలో ఉన్నవారికి యొక్క కుటుంబాలే చాలా జాగ్రత్తగా ఉండాలి. పాస్టర్ గారి పిల్లలకి, పాస్టర్ గారి కుటుంబాలకి, పాస్టర్ గారి మీదే దాడి చేయడానికి ఆడు ఎల్లవేళలా రెడీగా ఉంటాడు. పాస్టర్ గారికి ఆరోగ్యం పాడు చేయాలని, పాస్టర్ గారికి కిడ్నీ ఫెయిల్ చేయాలని, పాస్టర్ గారికి లివర్ పాడు చేయాలని, పాస్టర్ గారికి ఏది కొడితే సంఘం అంతా బర్బాద్ అయిపోద్దో 24 గంటలు 24 అవర్స్ వాడి డ్యూటీ అది. అర్థమైందా? పాస్టర్ గారి పిల్లలకి ఎలాగా ఇప్పుడు ఆ పిల్లలకి పాడు చేస్తే మిగతా సంఘస్థులందరూ ఏమనుకుంటారు? పాస్టర్ గారి పిల్లలే ఇలాగ చేస్తున్నప్పుడు మేము చేయడానికి ఏముంది? ఏమైనా పేస్ట్ గారు ఏమా మీ పిల్లలు ఎలా తిరుగుతున్నారు అక్కడ కనిపించారని పాస్టర్ గారు అన్నారనుకో, మీ పిల్లలు తిరగట్లేదా? ఎక్కడికి వచ్చింది పరిస్థితి? అది గుర్తుపెట్టుకోండి. సేవ చేసిన వాళ్ళకే ఎక్కువగా గురి పెడతాడు. మీరు చూసారా బైబిల్లో ఏ విషయాలని? బైబిల్లో చూసారా? మీకు ఒక ఉదాహరణ చెప్తాను. దేవుడు వెనకాల ఎవరైతే ఎక్కువగా ఆసక్తి కలిగి ఉన్నారో, దేవుడి పట్ల ఎవరైతే ఎక్కువగా ఆసక్తి కలిగి ఉన్నారో వారి కుటుంబాల మీదే వాడు AK-47 గన్ పెట్టున్నాడు. దేవుడిలో ఆసక్తి లేని వాళ్ళ విషయం వాడికి అవసరమే లేదు. ఎవరైతే ఆసక్తి కలిగి దేవుడిలో జీవించాలనుకుంటున్నారో వాళ్ళ వైపే AK-47 లోడ్ చేసి ఉంచాడు వాడు. ఎక్కడ దొరుకుతాడా పేల్చేద్దామని. అర్థమైందా? మీరు బబులోనులో చూడండి, 4 యవ్వనస్తులు దేవుడి పక్షాన్ని నిలబడ్డారు. దేవుడి పక్షాన్ని పట్టుకొని నిలబడ్డారు. దేవుడి వాక్యం అంటే ఆసక్తి, దేవుడి వాక్యం తప్ప మరొకటి చేయమనుకొని జీవించే వ్యక్తులు. ఆ రాజ్యంలో ఒక ప్రకటన చేశారు కుయుక్తిగా, ఎవడైనా ఈ రాజుకు తప్ప ఇంకెవరికైనా మొక్కినట్లయితే వాళ్ళకి మరణ దండన, వాళ్ళకి అగ్నిగుండంలో వేసేస్తాం అనుకొని ప్రకటన చేశారు. కానీ ఈ 4 షద్రక్ మెషక్ అబేద్నెగో దానియేలు వీళ్ళందరూ కూడా దేవుని వాక్య పక్షాన నిలబడ్డారు. దేశమంతా వాళ్ళకి సాగిలిపడి మొక్కుతున్నారు. దేశమంతా ప్రతిమకి సాగిలి పడుతున్నారు. 99% సాతానుడికే మొక్కుతున్నారు వాళ్ళందరూ. వాళ్ళ మీద వాడికి అంత ఇంట్రెస్ట్ లేదు. అయ్యా 4 టికెట్లు పోతే ఏమైంది? 4 కదా మొక్కట్లేదు, వదిలిపెడదాంలే అనుకోవట్లే. దృష్టి ఎవరి మీద పెట్టాడు? 4 మీదే. అరే 99.99 ఉంది కదా నీ పక్కన, వాళ్ళు సెలవా, వారి మీద దృష్టి ఉంచవా అంటే వారు నా జోబులు ఉన్నారు. నాకు కావలసింది నా జోబులు ఉన్నాడు కాదు, ఆ దేవుడు జోబులు ఉన్నాడు కావాలి నాకు. అర్థమైంది మీ అందరికీ? అంటే దృష్టి ఎటు పెడతాడన్నా? దేవుడు కూడా ఎలాంటి వాడు తెలుసా? 99 మంది నాకు అవసరం లేదు, కానీ ఆ ఒక్కడే నాకు కావాలి. సాతానులాగా కక్కుర్తి బుద్ధి దేవుడికి గట్లేదు. ఆడికి 99 ఉన్న ఆకలి తీరదు ఆడికి. కానీ మా దేవుడైతే 99 గొర్రెల్ని వదిలేస్తాడు పక్కకి, ఆ ఒక్క గొర్రె మీదే మనసు పెడతాడు ఆయన. చూసారా? అందుకే దేవుడి పట్ల ఎవరైతే ఆసక్తి కలిగి ఉన్నారో దృష్టి వాళ్ళ మీదే ఉంటుంది. మీరు చర్చికి వచ్చిన మీ మీదే వాడి కళ్ళంతా. అమ్మ పాట పాడతారా? దీవించవే అని పాడతావా? కమాన్ బయటికి రా, బయటికి రా. దృష్టి ఎట్టు పెడతారు? దృష్టి ఎట్టు పెడతాడు? మీ మీదే. అందుకే మీరే ఎక్కువగా సమర్పణ కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా ఆయన చేతుల్లో సమర్పించుకుంటూ ఉండాలి. తెల్లారి లెగ్గానే ప్రేయర్ చేయాలి. ఈరోజు నేను జయించాలంటే మీరు నాకు కావాలి, మీరు నాకు కావాలి ప్రభువా, నీ చేతుల ద్వారా నాకు నడిపించు. నా మట్టుగా నేను జయించలేని వాడికి, వాడి తంత్రాలు నాకు తెలియదు, వాడి తంత్రాలు నాకు తెలియదు, వాడి తంత్రాలు నాకు తెలియదు. నాకు తెలుసు
ఫ్రెండ్స్, మీరు మంచోళ్ళైనా మీ ఫ్రెండ్స్ మంచి కాకపోవచ్చు. వాళ్ళ లోపల దయ్యాలు దూరి ఉంటాయి. నీకు ఎలాగ బయటికి లాగాలని చూస్తుంటారు. మీ కాలేజీల్లో, మీరు చదువుకున్న ప్లేస్లో, మీ క్లాస్ రూముల్లో ఎక్కడ ఉంటారో వాళ్ళకి తెలియదు, ఎలాగ వస్తాడో తెలియదు. సాధారణ ఎవరి లోపలనే దూరి రావచ్చు. అందుకే మీరు ఏం చేయాలంటే మీ వాతావరణాన్ని మీరు కాపాడుకుంటూ ఉండాలి. మీ వాతావరణం మీరు కాపాడుకోండి. పెద్దోళ్ళకి, యవనస్తులకి కానీ మాకు చెప్పట్లేదు అనుకోండి, ఇది అందరికీ వర్తిస్తుంది. ఇది మీ వాతావరణం మీరు కాపాడుకోపోతే మీరు ఖచ్చితంగా దేవుడి సన్నిధిలో ఉండలేరు. ఇది వాస్తవంగా నేను చెప్తున్నా. బైబిల్ చెప్పినట్టుగా దేవుడికి నమ్మిన ప్రజల మీదే వాడి గురి. వారికి ఎలా పడగొట్టాలని చూస్తుంటాడు. మీరు చెప్పండి, ఈరోజు మీరు దేవుడు నమ్మిన ఆ వర్తమానము సత్యమై ఉన్నది. మీరు ఎందుకు 10 మందికి చాటలేకపోతున్నారు? ఎందుకు మీరు 10 మంది దగ్గరికి తీసుకొని వెళ్ళలేకపోతున్నారు? కారణం ఏంటి చెప్పనా? మీరే సంపూర్ణంగా దేవుడికి లోబడట్లేదు. మీరు సంపూర్ణంగా దేవుడికి లోబడితే మీ ద్వారా ఇంకో 100 మంది యవన పిల్లలకి తీసుకొని వస్తారు. నిజం చెప్తున్నా, మీరే దేవుడి చేతులకు పూర్తిగా రావటంలే. సగం వస్తున్నారు, సగం గెంతులు వేస్తున్నారు. పూర్తిగా ఆయన హ్యాండ్ ఓవర్లోకి వస్తే, ఆయన చేతిలోకి వస్తే, నువ్వు నీ కాలేజీలో కానీ, నీ స్కూల్లో కానీ, నీ చుట్టుపక్కల ఉన్న వారి దగ్గర నీకు అగ్ని గోళంలాగా నడిపిస్తాడు ఆయన. కరెక్ట్గా సమర్పించుకోకపోవడమే సమస్య. సమర్పించుకోకపోవడమే సమస్య. దేవుడు పిలుపుకి లోబడకపోవడమే సమస్య. దేవుడు పిలుపుకి లోబడకపోవడం, దేవుడు పిలిచినప్పుడు రాకపోవడం, దేవుడికి జీవితం సమర్పించుకోకపోవడం, ఇది పెద్ద సమస్యగా ఈ రోజుల్లో మారింది. ఇంకా చెప్పాలంటే భయంకరమైన రోజులు, భయంకరమైన రోజులు. ఎలా అంటే ప్రతి ఒక్కరి మనసులోకి ఇంజెక్షన్ ఎక్కిస్తున్నాడు వాడు. ఎవరు వేసుకునే డ్రెస్ చూసినా అలాగే ఉండాలని కోరిక కలిగిన స్వభావం. ఎవరైనా వేసుకున్నారనుకో, ఆ డ్రెస్ లాగే నేను కుట్టించుకోవాలని చూసే గుణం అన్నమాట. కానీ దేవుడు చెప్పినట్టుగా చేద్దామని, దేవుడికి ఇష్టమా లేదా చూద్దామని మనసు లేకుండా చేసే రోజులు ఇవి. ఈ రోజుల్లోనే మనము స్టాండర్డ్గా నిలబడితే, ఎక్కడైతే చీకటి ఎక్కువ ఉందో అక్కడ ఎలుగు ప్రదర్శిస్తే, దేవుని జ్యోతుల్లాగా మనం ప్రకాశిస్తే ఎంతో మందిని దేవుడి దగ్గరికి తీసుకొని రావచ్చు. నా చెప్పండి, ఇంత పెద్ద చర్చి ఇంత ఖాళీయా? ఇంత ఖాళీయా? నిండడానికి, కూర్చోడానికి కొద్ది జరగవా ప్లీజ్ అక్క, నువ్వు వెళ్తే కొద్దిగా నాకు చోటు ఉంచవా అన్నట్టుగా ఉండాలి. ఎందుకు నిండట్లేదు చెప్పనా? పూర్తిగా మీరే దేవుని యొక్క హ్యాండ్ ఓవర్లో రావట్లేదు. మనమే దేవుడి సన్నిధిలో పూర్తిగా ఆయన చేతుల్లోకి వెళ్ళట్లేదు. మనం అనుకుంటున్నాం వెళ్ళిపోయాం కాలని, కానీ మీ జీవితాలు తొంగి చూస్తే వాక్యం ప్రకారంగా ఇంకా వెళ్ళలేదని అర్థమవుతుంది. అందుకే ఈరోజు ఈ పాఠం నేను ఎంచుకున్నాను. దయచేసి మీరు చూడాలని, ఇది మన జీవితాలకి ఒక పాఠమని గ్రహించి దాని ద్వారా మనము నేర్చుకోవలసినది తీసుకొని ముందుకు సాగాలని నేను కోరుతున్నా. హల్లెలూయా. వినాలని ఉందా? ఎంతమందికి ఉంది? ఒకసారి మీరు చూద్దాం, తొంగి చూద్దాం. ఇక్కడ ఒక ధనవంతుడు కూర్చి రాబడింది. బ్రదర్ గారు చెప్పారు, ఇతడు ఒక యవనస్తుడు. ఈ యవనస్తుడు పరిగెట్టుకుంటూ వచ్చాడన్న. చాలామంది ఆ పరిగెట్టి చూసేమనుకుంటారు, ఎంత ఆసక్తి అనుకుంటారు చాలామంది. పరిగెట్టుకుంటూ వచ్చాడు, యేసయ్య ముందు మోకాలు వేశాడు, నాకు రెస్పెక్ట్ ఇచ్చాడు, మోకరించాడు, మాట్లాడడం ప్రారంభించాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి. అక్కడ మనం చూసినట్లయితే సద్బోధకుడా అంటే సత్యము బోధించువాడా అని అర్థం. సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడునవుటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగినప్పుడు యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచూ ఉన్నావు? నీకు ఎంత రెవల్యూషన్ ఎక్కడి నుండి వచ్చింది? నీకు ఎలా తెలిసింది నేను సత్యమే బోధిస్తున్నానని? నాకెలా చెప్తున్నావు? దేవుడు ఒక్కడే కదా సత్యం చెప్పేవాడు. ఎవడును సత్పురుషుడు కాదు. అయితే నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులు సన్మానించవు అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. ఆయన ఏమన్నా డైలాగ్ కొట్టాడు చూడండి ఒకసారి.
ఒకసారి ఆలోచించండి. అందుకతడు బోధకుడా బాల్యము నుండే ఇవన్నీ అనుసరించుతూనే ఉంటానని చెప్పాను. అంటే వీళ్ళ తల్లిదండ్రులు ఎలా పెంచుంటారు ఈయనకి? ఒకసారి ఆలోచించండి. వీళ్ళ తల్లిదండ్రులు ప్రతిరోజు ప్రతి గంట ప్రతి క్షణము దైవభక్తిలో పెంచితేనే కానీ 10 ఆజ్ఞలు పాటించడం పెద్ద అంత తేలిగడి కాదు. అదే యవ్వన ప్రాయంలో ఉన్న ఇతడు అంత భక్తిగా జీవిస్తున్నాడంటే తల్లిదండ్రులు ఎంతగా జీవించుంటారో ఒకసారి ఆలోచించండి. ఆ తల్లిదండ్రులు ఎంతగా ఆసక్తి చూపించుంటారో దేవుని సన్నిధి దగ్గర. చిన్నప్పటి నుంచి నేర్పించారు 10 ఆజ్ఞలు జీవించడం ఎలాగో, 10 ఆజ్ఞలు జీవించడం ఎలాగో నేర్పించారు. చక్కగా జీవిస్తున్నాడు. కానీ తన అంతరాత్మలు తను తొంగు చూసుకున్నప్పుడు, ఈ రోజుల్లో యవనస్తులు తన అంతరాత్మను చూసుకోరు. ఈ మీద చేసినవన్నీ గమనించి బాగానే ఉన్నాం కదా అనుకుంటుంటారు, మేము బాగానే చేస్తున్నాం కదా అనుకుంటారు. కానీ తొంగి చూసుకునే గుణం ఈ యవనస్తుడికి ఉంది. ఈ యవనస్తుడికి తన జీవితం తను తొంగి చూసుకునే విషయం ఆలోచించాడు. తన హృదయంలోకి తొంగి చూశాడు. ఆయన ఇన్ని చేస్తున్నప్పటికి కూడా, ఇన్ని మంచి కార్యాలు నేను జీవిస్తున్నప్పటికి కూడా, 10 ఆజ్ఞల ప్రకారంగా నేను నడుస్తున్నప్పటికి కూడా ఇంకా నా లోపల నిత్య జీవం లేదని నాకు ఏదో చెప్తుంది. అంటే తనంతడు తాను చూసుకునే స్వభావము ఎంత గొప్పది, అర్థమవుతుందా? అలాగ చూసుకున్నాడు కాబట్టి నిత్య జీవం తన దగ్గర లేదు అనే విషయం ఆయనకు అర్థమైంది. 10 ఆజ్ఞలు పాటిస్తున్నాడు, ఎవరిది దోసుకోవట్లేదు, అబద్ధ సాక్ష్యం చెప్పట్లేదు, తల్లిదండ్రులు గౌరవిస్తున్నాడు, మర్యాదగా బ్రతుకుతున్నాడు, చర్చి ఇల్లు తప్ప ఇంకొక ఫ్రెండ్స్ లేరు. మనమైతే ఏమంటాం దానికి? ఇప్పుడు అలాంటి పిల్లలు చూస్తే పాస్టర్ గారు ఏమడదు, మా పిల్లలు దేవుడి దయ వల్ల భక్తిగా ఉంటారండి, 10 ఆజ్ఞలు పాటిస్తారండి, చక్కగా ఉంటారండి, ఎవరితో అన్యులతో తిరగరండి అంటామా లేదా? ఏంటి, నేను కూడా అంటానమాట, అంటామా లేదా? అంత యథార్థంగా నడిచినోడు చూసి ఏమంటారమ్మా? ఎవరైనా ఏమంటారు? బయట వాళ్ళకి ఎలా కనిపిస్తాయి? సో నంబర్ 1 బిడ్డ, సూపర్ పిల్లలు, వీళ్ళు మంచి పిల్లలు పుట్టారు. వాళ్ళకి ఎవరితో జోక్యం లేదు, ఎవరితో. మీరు అంత మాత్రాన నిత్యజీవం ఉందని అనుకోకండి. నేను ఏది మాట్లాడుతున్నాను? నిత్యజీవం అనేది దేవుని యొక్క ఆత్మ. నీకు ఈ మంచి కార్యాలు మంచి జీవితం జీవించినంత మాత్రాన పరిశుద్ధాత్మ ఉందని భ్రమలో బ్రతకండి. నో, పరిశుద్ధాత్మ బాప్తిసం అనేది ఒక ప్రత్యేకమైనది. అది ఏది ఏమైనా ఈయన గొప్ప యథార్థపరుడు. చిన్నప్పటి నుంచి ఆ భక్తిలో నడిచినప్పటికి కూడా, చిన్నప్పటి నుంచి ఆయన భక్తిలో జీవించినప్పటికి కూడా, తన జీవితాన్ని ఆలోచించినప్పుడు, తన జీవితాన్ని తొంగి చూసినప్పుడు ఆయన దగ్గర ఆ నిత్య జీవము లేదనే విషయం ఆయనకు అర్థమైంది. అంటే నిత్య జీవము లేదని మనము బయట చేస్తే నిత్య జీవం ఉందనుకుంటాం, కానీ ఈయన అన్ని చేస్తున్నప్పుడు కూడా ఆయన దగ్గర నిత్య జీవం లేదు అని అర్థమైంది ఆయనకి. నేను ఇంకా బాప్తిసం పొందుకోలేదు, అగ్ని బాప్తిసం నాకు జరగలేదని, నాకు ఆ పరిశుద్ధాత్మ బాప్తిసం జరగలేదని విషయం ఆయన కనుక్కున్నాడు. ఆయన అర్థమైంది, అయితే నేను బాల్యము నుండి ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాను, నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి? అయితే ఈ ఆజ్ఞలన్నీ నేను పాటించుకుంటూ వస్తున్నా, జాగ్రత్త వినాలి యవనస్తులు. మీరు మరీ చెప్తున్నా, ఏవో 4 పాటలు పాడితే మంచిగా సంఘానికి వచ్చి వెళ్ళిపోతుంటే అయిపోయింది చాప్టర్ అనుకోకండి. ఇంకొకటి జరగాలి మీకు, ఇంకొకటి రావాలి మీకు. అదే అగ్ని బాప్తిజం. ఆ రోజు నువ్వు ఉండవు ఎక్కడి నుంచి. అగ్ని బాప్తిజం వచ్చిన తర్వాత నువ్వుగా బ్రతకవు, నువ్వుగా బ్రతకవు. నీ కోరిక ఏది కూడా నీకు పనిచేయదిక, అది ఆయన కోరికే పనిచేయడం ప్రారంభిస్తుంది. అర్థమవుతుందా మీ అందరికీ? తొంగి చూసి ఏమడిగాడు నా ప్రశ్న? నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి?
యేసు అతన్ని చూసి అతన్ని చూసి ఎప్పుడైతే అలా చూశాడో ఆయన స్వభావము, ఆయన గుణలక్షణము, ఆయన జీవితం చూసి అతన్ని ప్రేమించి, అతను ఇలాంటి వాళ్ళు నిజంగా చాలా మంచోళ్ళు, ఎవరైనా ప్రేమిస్తారు మంచోళ్ళకి, ప్రేమించి నీకు ఏమంటాడు? ఒకటి కొదువుగా ఉన్నది. ఏంటా కొదువు మేషారు? ఏంటా కొదువు? అందరూ డినామినేషన్ నుండి ఏం మనం ఎన్నుకొని వస్తున్నాం? ఆయనకి ధనం మీద ప్రేమ ఉంది కాబట్టి ఆయన యేసుకి అంబడించలేదు అనుకుంటారు. ద్యాపల్లో చదవమన్నాడు ప్రవక్త. అసలు ఆ విషయం అది కాదు. ధనము ఉన్నోడు పరలోకానికి వెళ్ళరా? నీకు ఎంతమంది ధనవంతులు చూపించాలి? బైబిల్లో ఎంతమంది ధనవంతులు చూపించాలి? యేషోబు దగ్గర ధనం లేదా? సొలొమోను దగ్గర డబ్బు లేదా? బంగారం లేదా? వెండి లేదా? ఆయన ఎలాగైతే దేవుని బిడ్డ అయిపోయాడు? సో అది కాదు మెయిన్ పాయింట్. ప్రవక్త దాని గూర్చి నొక్కి చెప్పలేదు, అసలైంది చెప్పాడు ఆ వర్తమానంలో. అసలు ఆ కాలానికి వచ్చిన వాక్యము యేసయ్య ఉన్నాడు అక్కడ. ఇవన్నీ ఇంతవరకు నువ్వు నడిచిన పాత గవర్నమెంట్ యొక్క నోట్. అది మీకు అర్థం కాలే. నేను ఇప్పుడు మరోసారి చెప్తున్నాను. బీజేపీ గవర్నమెంట్ రాకమునుపు ఇంకో గవర్నమెంట్ ఉండేటప్పుడు 500 నోట్లు ఎంతమంది చూశారు? 1000 రూపాయల నోట్లు చూసారా? ఇప్పుడు ఆ నోటు చెల్తుందా? ఏమి అందులో గవర్నర్ సంతకం లేదా? గాంధీ తాతగారు లేరా? మాట్లాడరేంటి? లేరా? మరి ఏంటి ప్రాబ్లం? ఏంటి ప్రాబ్లం? ఏంటి మరి ఎందుకు చల్లదు? అది ఆ టైంకి అది రైట్. అది కానీ ఇప్పుడు ఏదైతే అమలు చేసిందో గవర్నమెంట్, ఇప్పుడు ఏదైతే అమలు పరిచిందో, ఏదైతే ఇస్తుందో దాన్ని పొందుకోకపోతే అది ఎన్ని బస్తాలు ఉన్నా అది పనిచేయదు. నేను ఏది మాట్లాడుతున్నా అర్థం చేసుకోండి మీరే. ఇప్పుడు పాత నోటు ఎందుకు చాలదంటే ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఏదైతే ఇస్తుందో అది నువ్వు పొందుకోకపోతే అది పనిచేయదు. ఇప్పుడున్న నోటే పనిచేస్తుంది. ఏదో నేను మాట్లాడుతున్నాను సార్, పాత నోట్లను గొప్ప సీల్గా ఉంచానంట, దానికి మడత కూడా పడలేదు సార్ అన్న, పావలకు పనికిరాదు. అది పొకాడి పొట్లం కట్టడానికి కూడా పనిచేయదు. నేను ఏది మాట్లాడిన అర్థమైందా? కానీ ఇప్పుడు నోటు ఎంత సింకిగా ఉన్నాయి, ఎంత మురికిగా ఉన్నాయి, వెంటనే దాన్ని చెల్లుతుంది. ఎందుకు? ఇంతకాలం నడిచిన ఆ బోధ, ధర్మశాస్త్రం నడిపించిన బోధ, ఇప్పుడు ఆ కాలానికి వాగ్దానం చేయబడిన వాక్యము పిలుస్తున్నప్పుడు ఆ కాలము వాక్యము నేర్పించింది చూడకపోతే, ఆ కాలపు వాక్యము రమ్మన్నది చేయకపోతే, పిలవకపోతే, రాకపోతే పాతదంతా వేస్తే. మీరు చెప్పండి, మీరు 10 ఆజ్ఞలను పాటించిన ఆ యవ్వనస్తుడికే దేవుని రాజ్యానికి వెళ్ళడానికి అవకాశం లేదే? ఈరోజు వర్తమానం చెప్పింది మనం చేయకపోతే మనకు అవకాశం ఉంటుందంటారా? అది ఒక సూచనగా మన ముందు పెట్టాడు ఆయన. ఆయనకి పిలిచి చెప్పాడు, ఇప్పుడు ఒకటి కొద్దుకోండి, నీకు డబ్బు ఉంది కదా, దాని మీదకి వెళ్ళిపోద్ది నీ మనసు, కాబట్టి అది అమ్మేసి వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. ఏమన్నాడన్నా? అది ఉన్నదనుకో అటే లాగుతుంది బండి. మాట్లాడరేటీలు. అందుకే దేవుళ్ళకి వచ్చేటప్పుడు పాత ఫ్రెండ్షిప్ అందరు కట్ చేయాలా, ముందు ఆ బ్రిడ్జీలు పడగొట్టేయాల. నేను ఏది మాట్లాడుతూ అర్థం చేసుకోండి. ముందు వెనకాల పాత ఫ్రెండ్స్ బ్రిడ్జీలు, సినిమాలకు తీసుకెళ్ళిన బ్రిడ్జీలన్నీ, ఆ బ్రిడ్జి ఉందనుకో ఏదో ఒక రోజు అటువైపు వెళ్ళాలనిపిస్తుంది. ఆ బ్రిడ్జే లేదనుకో, నేనేం మాట్లాడుతున్నా అర్థమైందా? అందుకే పాత ఫ్రెండ్స్ కానీ, పాత విషయాలు కానీ, పాత లోకము కానీ పూర్తిగా నువ్వు పడగొట్టకపోతే ఏదో ఒక రోజు నువ్వు అటువైపు వెళ్తావు. మా సంఘంలో నేను బోధిస్తుంటాను, పాతకాలంలో తల్లిదండ్రులు ఇచ్చిన బంగారాలు, కట్నంగా వచ్చిన బంగారాలు, భార్య ధరించుకునే బంగారాలు అని పాతకాలంలో ఉంటాయి. ఆ పాతకాల బంగారం అంతా ఏం చేస్తామండి, దేవుడికి వచ్చిన తర్వాత అన్నీ తీసేసాము. కానీ మేము జాగ్రత్త వేసుకోమండి, దానికి జాగ్రత్త మూట కట్టి బీరువాలో దాస్తామండి. మేము వేసుకోము కానీ అది దాస్తామండి. ఎందుకంటే మా నాన్న జ్ఞాపకాలండి.
మా అమ్మ ఎంతో ప్రేమతో చేసిన నక్లీస్ ఉందండి. అది ఏమంటాం తెలుసా? రా బొమ్మాలి రా. ఆ బీరువాలో నుండి పిలుస్తుంటుంది, రాక రా, ఒక్కసారైనా వేసుకో, ఒక్కసారానికి వేసుకో, ఎంత బాగుండేదానివో, అవన్నీ నన్ను మర్చిపోయావు, ఒకసారి వేసుకో వేసుకో అని అర్ధరాత్రి అయినా పిలుస్తుంది, ఎవరు లేనప్పుడైనా పిలుస్తుంది. ఆ రోజు నువ్వు మూట తీసి చక్కగా అద్దం దగ్గర తీసుకుని వెళ్ళి అప్పుడు ఎలాగుండేదాన్నో ఒక్కసారి నువ్వు వేసుకున్నా, ఎంటర్ ద డెవిల్, దయ్యము దూరిపోయింది. అందుకే పాత వస్తువులకి ఏం చేయమన్నాడు? మీకు ఇవన్నీ వర్తమానాలు చదివితే దొరుకుతాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే, సిస్టర్ హడ్డి రైట్ సిస్టర్ యొక్క 2 కుమారులు రక్షణ పొందారు. అది పని చేయి విన్నారా? అందులో ఒకడికి అస్తమానం పిట్స్ వచ్చేస్తుంది, వచ్చేస్తుంటుంది. రక్షణ పొందిన తర్వాత పిట్స్ వచ్చేస్తుంటుంది ఆయనకి. రక్షణ పొందిన తర్వాత పిట్స్ వచ్చేస్తుంటే ఆ సిస్టర్ గారు వెళ్ళి బ్రదర్ బెనం గారు చెప్పారు, బ్రదర్ అబ్బాయికి వాడు ఎంతో బాగా బ్రతుకుతున్న వాడికి ఇప్పుడు పిట్స్ వచ్చేస్తుంది, ఎందుకో కానీ అర్థం అవ్వట్లేదు. ఆ దయ్యం ఎందుకు వదలట్లేదు? ఎన్నోసార్లు ప్రార్థన చేశాం కానీ వదలట్లేదు, ఎందుకు వాడికి పిట్స్ వచ్చేస్తుంది అని అంటే బ్రదర్ బెనం గారు వెళ్ళారు, నువ్వు పాత ఫ్రెండ్స్ అప్పుడు తిరిగిన షర్ట్స్ ఫ్యాన్స్ ఏదైనా ఉన్నాయా అని అడిగాడు. అది తీసుకొని వచ్చి కాల్చే, అది రాదన్నాడు. నేను ఇన్నిసార్లు బోధించినప్పటికి కూడా చాలామంది పాతది దాచుకొనే ఉంటారు. ఏటవదలే, అలా ఏటవదలే, చూద్దురు గాబరు ఎందుకు? అనుభవంతో నువ్వు ఆడుకుంటే ఎన్ని రోజులు ఆడుకుంటావు? నువ్వు ఎన్ని రోజులు ఆడుతావు? ఏదో ఒక రోజు బటన్ నొక్కుతుంది, అది నువ్వు పేలుతావు, నీ రంగులు బయటకు వచ్చేస్తాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఏదైనా ఉంటే ఒకవేళ కేజీ 2 కేజీలు మీ దగ్గర ఉంటే కరగేసుకొని బిస్కెట్లు వేసుకోండి, బిస్కెట్లు పెట్టుకోండి, బిస్కెట్లుగా చేసుకోండి, ఉంచుకోండి. మీ ఆస్తి మాకు ఇచ్చేమని కోరట్లే, సేవకులు గట్ట వద్దు, మీరు గట్ట పోషించక్కర్లే, దేవుడు పోషిస్తాడు సేవకుడికి. అర్థమైంది మీ అందరికీ? ఆ బిస్కెట్ మీకు ఎప్పుడైనా అవసరం వస్తే వెళ్ళి బ్యాంకులో లేకపోతే ఎక్కడో అమ్ముకొని బతకొచ్చు. వస్తు రూపంలో ఉందా, నీకు పిలుస్తూనే ఉంటుంది, అది నీకు పిలుస్తూనే ఉంటుంది. లేదండి మా ప్రేమగా ఇచ్చిన మా అన్నయ్య ఇచ్చిన గిఫ్ట్ అండి ఇది, అది అమ్మడానికి మనసు రావట్లేదండి అన్నండి. ఎందుకు మనసు వస్తుంది? అగ్ని బాప్తిసం జరగలేదు కాబట్టి మనసు వస్తుంది ఏంటి? అగ్ని బాప్తిసం జరిగితే ఆ మనసు కోరిక అన్నీ కొత్తవైపోతాయి. అర్థమైందా? అందుకే పాతది ఏ బిర్జీ ఉన్నా ముందు పగలగొట్టేయాల. మీకు చెప్పనా, ఎలీషాకి కేవలము ఏలియా దుప్పటే వేసాడు. ఇలాగ దుప్పటే కానీ ఆ యవనస్తుడి మనసు ఏమైపోయింది తెలుసా? ఈ ఎడ్లు ఉంటే, ఈ నాగలి ఉంటే మళ్ళీ వ్యవసాయం చేసుకోవడానికి వెళ్ళిపోతే మంచిదని మనసు వచ్చేస్తుంది. కాబట్టి దీనికి దేవుడికే ఇచ్చేస్తాను పూర్తిగా అని దానికి బలిచ్చి వధించి పార్టీ చేసి ఏలియాకి అమ్మడించడం ప్రారంభించాడు. వెనకాల బిర్జీ లేకపోతే ఇంకెలాగెళ్తాడన్నా? అర్థమైంది మీ అందరికీ? హల్లెలూయా. అందుకే ఎప్పుడైనా సరే ఆయన యేసయ్య ఏం చెప్పాడంటే, నీకున్నదంతా అమ్మేసి నన్ను వెంబడించు అన్నాడు. అమ్మకాన్ని వెంబడించలేమా? వెంబడించవచ్చు, వెళ్ళొచ్చు, ఆయన వెనకాల తిరగచ్చు, ఏదో ఒక రోజు ఆయనకు వదిలేవచ్చు. అవునా కాదా? నీకు నచ్చినప్పుడు వదిలేవచ్చు. అందుకే 2 తేడాలు చెప్పాడు ప్రవక్త. దేవుడికి నువ్వు పట్టుకోవడం వేరు, నిన్ను దేవుడు పట్టుకోవడం వేరు. ఏం అర్థమైంది మీ అందరికీ? నువ్వు దేవుడికి పట్టుకుంటే నీకు నచ్చినప్పుడు వదులుతావు, కానీ దేవుడు నిన్ను పట్టుకుంటే యవ్వనస్తులు ఎలా వెళ్ళిపోవాలి హ్యాండ్ఓవర్లోకి, ఆయన హ్యాండ్ఓవర్లోకి? ప్రభువా, నేను నీకు పట్టుకోవడం కాదు, నా జీవితానికి నువ్వు పట్టుకో ప్రభువా, నా జీవితానికి నువ్వు పట్టి నడిపించు నాయనా
అని ఎవరంటారో వాళ్ళే నిలబడతారు చివరి వరకు. అర్థమైందా? ఇద్దరు పిల్లల కోసం చెప్పాడు, తన పిల్లల కోసం. ఆయన తన పిల్లల కోసం 6 నెలలకు ఒకసారి బయటికి వెళ్ళి సేవ చేసుకుంటూ 6 నెలలకు ఒకసారి ఇంటికి వెళ్తాడు మన బ్రదర్ బెనం గారు. పిల్లలు ఎదురు చూస్తూ ఈరోజు వస్తాడు డాడీ, ఈరోజు వస్తాడని చూసుకుంటూ నిద్రపోయేవారు రోజు పిల్లలు. ఒకరోజు వెళ్ళాడు ఇంటికి, 1 గంట 2 గంటల వరకు చూశారు, డాడీ వస్తారని. వెళ్ళలే, వాళ్ళందరూ పడుకుని పోయారు. అప్పుడు వెళ్ళాడు ఇంటికి. సిస్టర్ గారు చెప్పారు, ఇప్పుడు వరకు చూశారండి, మీకు చూడాలని పిల్లలు, ఆయన నిద్రపోయారు. సరే, దేవుడి కోసం అన్నీ త్యాగం చేయాలి. పిల్లల ప్రేమ కూడా త్యాగం చేయాలి, భార్య ప్రేమను కూడా త్యాగం చేయాలి. అన్నీ కూడా వదులుకోవాల్సిన పరిస్థితి దేవుడి కోసం. అయినా పర్వాలేదు, ఒకరోజు కలిసి ఉంటాం అందరం, నిత్యమైన దగ్గర ఉంటామని తన భార్యకి ఓదార్చాడు. కూర్చున్నాడు, కుర్చీ మీద కూర్చొని ఆలోచిస్తున్నాడు. ఆలోచించేలోగా పెద్దదాయి లేచింది. పరిగెట్టుకొని వెళ్ళింది, డాడీ అని పట్టుకుంది. మనం ఈ స్టోరీలే చదువుతుంటాం, దాని వెనకాల భావం చదవం. డాడీ అని పట్టుకొని వెంటనే జంప్ చేసి తన డాడీ ఈ ఒడిలో కూర్చోయింది. పట్టుకొని డాడీకి గట్టిగా పట్టేసుకొని వదలట్లేదు ఆమె. ఎన్ని రోజుల తర్వాత దొరికావు నాకు అని. ఎన్ని రోజుల తర్వాత దొరికావు డాడీ, ఎన్ని రోజులు వెళ్ళిపోయావు, ఇప్పుడు దొరికావు అనుకొని డాడీకి పట్టుకొని ఆయన గుండె మీద ఆనుకొని ఏడుస్తుంది. తర్వాత చిన్నదాయి లేచింది. డాడీ ఎప్పుడు వచ్చారు, అమ్మ నాయన అనుకొని అప్పుడు ముఖం ఇలా ఏలబెట్టింది. వెళ్ళి మా అక్క కూర్చుని పోయింది డాడీ మీద. నాకు ప్లేస్ లేకుండా చేసింది అని ముఖం వెళ్ళపెట్టింది. అప్పుడు ఆయన గమనించి బ్రదర్ బెనం గారు ఆ చిన్న పాపకు కూడా తొడ చూపించాడు. దామ్మ, నీకు కూడా ఖాళీ ఉందమ్మా, వచ్చిరా అని పిల్లగానే ఈమె గుడుగుడు వెళ్ళింది. అందకపోయిన కాలుతో. ఆమె కొద్దిగా పొడవ కొంది పెద్దదై. డాడీ తొడ కూర్చొని కాలు కిందకు మోస్తుంది ఆమెది. అది కూడా చెప్తున్నాడు ఆయన. మరి ఎంత గమనిస్తున్నాడో మా ప్రవక్త. ఆ పిల్లకైతే కాలు కిందకు అందిపోతున్నాయి, ఈ పిల్ల చిన్నదాయి. ఆయన కాలు మీద కూర్చోసరికి కింద కాలు అందట్లేదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు అనుకుంటున్నాను నేను. అసలు ఇవన్నీ చెప్పినంత అవసరం మనకి ఎట్లా అమ్మో, మాకెందుకు చెప్తున్నాడు ఇవన్నీ? ఆయన జీవితంలో ప్రతి ఇంచి అడుగు వాక్యమే. ఈ పిల్లకి ఇలా కాలు చూపించాడు, పరిగెట్టుకొని వెళ్ళింది, ఆమె ఎగరలేకపోతుంది. అప్పుడు ఈయన ఆ చేతులు పట్టుకొని ఆయన మీద కూర్చోబెట్టుకున్నాడు. ఇప్పుడు ఇలా అయిపోతుంది, కాలు అందట్లేదు కదా. ఈమెతే హ్యాపీగా కూర్చొంది, దాని మీద కూర్చొంది, బ్యాలెన్స్లో ఉంది, భూమికి అందిపోతుంది కాలు, నో ప్రాబ్లం. ఈమెకైతే అందట్లేదు, ఇలాగలా ఊగిపోతుంది. ఈమె ఎక్కడ పడిపోద్దేమో అనుకొని ఆయన తండ్రి ఏం చేశాడంటే ఆ చిన్నదానికి ఇలా గట్టిగా పట్టుకున్నాడు. ఎక్కడితో అయిపోయింది అంటున్నారట. అసలు స్టోరీ ఇక్కడే ఉంది. అప్పుడు అన్నది ఆ పెద్దదాయి, మొత్తం డాడీకి నేనే పట్టించాను చూసావా అన్నది. ఈ చిన్నదాంతో పెద్ద ఆమె ముందెళ్ళింది కదా, డాడీకి మొత్తం కలిగి ఉన్నాను నేనే అన్నది. ఈ చిన్నదా ఏమన్నా తెలుసా? తక్కువ ఇక్కడ కాదు ఈమె. ఈ చిన్నదా ఏమన్నా తెలుసా? డాడీకి మొత్తం నువ్వు తీసుకున్నావు కానీ నాకు మొత్తం డాడీ తీసుకున్నాడు. ఏది గొప్పది ఇందులో చెప్పండి? పూర్తి హక్కు ఆ చిన్నదాని మీద తండ్రి కలిగి ఉన్నాడు. ఈమె డాడీకి పట్టుకొని పెద్దదాయి, కానీ చిన్నదానికి డాడే పట్టుకున్నాడు. ఎవరు సేఫ్టీ చెప్పండి? పెద్దదాయి నచ్చినప్పుడు వదిలేస్తుంది, నచ్చినప్పుడు భూమి అందుతుంది, నచ్చినప్పుడు దిగి పరిగెట్టగలదు. కానీ ఇప్పుడు ఈమెకి భూమి అందదు, డాడీ దించితేనే దిగగలదు ఈమె. ఇక్కడ దీని ద్వారా మనకేం నేర్పించాడు ఆయన? ఎల్లవేళలా దేవుడి పట్ల
యవ్వనస్తులు కానీ ఎవరైనా సరే దేవుని బిడ్డలు వారి మీద పూర్తి అధికారం కలిగి ఉండాలని, దేవుడికి సమర్పించుకోవాలని, దేవుడి చేతుల్లో నడిపింపబడాలని కోరిక ప్రతి ఒక్క విశ్వాసికి ఉండాలని దేవుడి యొక్క ఆశ. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఏది కూడా వాక్యం కాదు అని చూడకు. వర్తమానంలో ప్రతి పేర మన జీవితాల కోసమే రాయించాడు ఆయన. వర్తమానంలో ప్రతి పారాగ్రాఫ్ మన జీవితాలకు అవసరం. అది మాత్రం గుర్తెట్టుకోండి. యవనస్తులు, మీరు మీ ఇష్టం మీ అధికారం సగం చూపించడానికి చూడకండి. పూర్తిగా ఆయన హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోతాయి. సురక్షితంగా ఉంటారు. ఆయనకి తెలుసు ఎప్పుడు దించాలో, ఎప్పుడు నీకు నడిపించాలో. నీకైతే తెలీదు, నాకైతే తెలియదు. ఎప్పుడు ఎలాగుండాలో ఆయన ఉంచగలడు. పూర్తిగా నీ మీద హక్కులు ఆయనకి ఇచ్చేయండి. పూర్తి అధికారం మీ జీవితం మీద ఆయనకి ఇవ్వండి. అప్పుడు చూడండి ఎంతమందికి రక్షిస్తారు మీరు. అప్పుడు చూడండి ఎంతమంది మీ సువార్త ద్వారా మారుతారు. చూడండి, అప్పుడు చూడండి నీ జీవితం ద్వారా దేవుడు కార్యాలు ఎలాగుంటాయో మీరు చూస్తారు. కానీ సగం భూమికి అంటుకొని ఉండడం, లోకపరమైన కార్యాలకి అంటుకొని ఉండడం మంచిది కాదని నేను సలహా ఇస్తున్నా. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోండి. ఇతడికి అన్నాడు, మొత్తం అమ్మి నన్ను వెంబడించు. పూర్తి అధికారం దేవుడికి ఇవ్వలే. నాకున్న భక్తితో నేను నడుస్తాను. నేనేం తప్పు చేయట్లేదు కదా, నేనేం సినిమా చూడట్లేదు కదా, నేనేమి చెడు పనులు చేయట్లేదు కదా, నేను 10 ఆజ్ఞలు పాటిస్తున్నాను కదా అని ఈ పైన భక్తిని చూసే ముచ్చటైపోయి బ్రతికి వెళ్ళిపోయాడే కానీ దేవుడు ఎందుకు పిలుస్తున్నాడో పూర్తి హక్కు ఆయనకి ఇచ్చుంటే ఆయన ఆస్తి కన్నా గొప్ప విలువైంది ఆయన పొందుకునేవాడు. అర్థమవుతుందా? అసలు ఈరోజు చాప్టర్ ఏంటి? సంపూర్ణంగా నీ జీవితం పట్ల ఆయనకి హక్కుని కలిగి ఉండాలి. పూర్తిగా ఆయనకి నువ్వు సమర్పించుకోవాలి. ఈరోజు యవనస్తులు ఒక స్వార్థ యోధులుగా భూమి మీద పనిచేయాల్సింది. మనతో మాట్లాడిన వాళ్ళు మారిపోయి ఇక్కడ రావాల్సింది. అసలు నిన్ను ఇంతగా మార్చేది ఏదో మీ దగ్గర ఉందో, చర్చికి నేను వస్తానని చెప్పాల్సింది పోయి మనం ఎవరికి స్వార్థ చేయలేకపోతున్నామంటే అర్థం ఏంటి? ఎవరికి త్రావ చూపించలేకపోతున్నామంటే అర్థం ఏంటి? బనంగా ఏం చెప్పారు తెలుసు ఇతని గురించి? నిజం చెప్పాలంటే తన ఇంటికి ఆయన ఒక బోధకుడు అవ్వాల్సింది. ఆయన ఇంటికి ఆయన ఒక స్వార్థకుడు అవ్వాల్సింది. ఆయన ఇంటికి, ఆయన చుట్టుపక్కల ఉన్న వారికి ఆయన ఒక స్వార్థకుడు అవ్వాల్సింది. ఆ పిలుపుకి కానీ లోబడి ఉంటే, ఆ పిలుపుకే కానీ దేవుడికి గౌరవించుంటే, సమర్పించుకుని ఉండుంటే ఆయన గొప్ప స్వార్థకుడు అవ్వాల్సింది. కానీ దేవుడి పిలుపుకి గౌరవం ఇవ్వలేదు, రెస్పెక్ట్ ఇవ్వలేదు, లోబడకపోవడమే వెళ్ళి పాతాళం చేరాడు. తర్వాత ఎప్పుడైతే దేవుడికి తిరస్కరించేశాడో బాగా డెవలప్మెంట్ అయ్యాడు, బాగా గోధుమలు రావడం ప్రారంభమయ్యాయి, బాగా ఆస్తులు సంపాదించుకున్నాడు. నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము. కొత్త గాదిలు కట్టించాడు, ఆ కుట్లు కట్టించాడు, అందులో అవన్నీ స్టాక్ చేయించాడు. చెప్పి ఏమంటారు తెలుసు? వాటి వైపు చూసి, నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము అంటున్నాడు. దేవుడు అన్నాడు, ఈ రాత్రికే నీ ప్రాణం లాక్కొని వెళ్ళిపోతాయి. ఎవరిదవుతావు ఎవరిని అని అడిగాడు. అలాగే చచ్చాడు. ఆ యవనస్తుడు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళి కేకేస్తున్నాడు? పాతాళంకి వెళ్ళి. అందరు చెప్పండి, పాతాళ లోకానికి వెళ్ళి, అయ్యా లాజరు నీటిలో ముంచి ఒక డ్రాప్ నా నోట్లో వేస్తే నాకు ఆ దాహం తీరుస్తుంది అయ్యా అని ఏడుస్తున్నాడు. ఆయన ఎప్పుడే చెప్పాడు, ఇప్పుడు ఇక్కడికి ఇంకా 5 సహోదరులు ఉన్నారు. నాకు 5 సహోదరులకి ఇక్కడ రాకుండా ఉంటే చాలు, నా పంపించు, లాజర్కైనా పంపించు. వాళ్ళు మాట వింటారంటే చచ్చిపోయి లెగుస్తే ఎవడైనా వింటాడని ఆయన భ్రమ. కానీ ఆయన ముందు మోషే రాసిన గ్రంథం ఉంది, ప్రవక్త వర్తమానాలు ఉన్నాయి. అది చెప్పినట్టుగా లోబడితే ఎంత బాగుండు. ఈరోజు కూడా మనకు అదే పెట్టాడు ఆయన. వర్తమానాలు చెప్పినట్టుగా మీ జీవితాలు కానీ ఇవ్వకపోతే మరో 5 సంవత్సరాల్లో మీ జీవితాల్లో అట్టుండి ఇటు తిరిగిపోద్ది.
ఇప్పుడు బ్రహ్మ గారు అన్నారు 5 సంవత్సరాల్లో ఈరోజు తీర్మానం చేసుకున్న తీర్మానానికి నువ్వు కరెక్ట్ అయిన తీర్మానం చేసుకోకపోతే మరొక 5 సంవత్సరంలో నువ్వు పూర్తిగా చెడిపోతావు. లేదా ఈరోజు తీసుకున్న తీర్మానం బట్టి మరొక 5 సంవత్సరాల్లో మహా దీవెనకరంగానే మారుతావు. 2 మన ముందే పెట్టాడు ఆయన. అయితే ఇక్కడ ఏమంటాడంటే చూడండి, ఇక్కడ వచ్చి నన్ను వెంబడించు. చదవండి బ్రదర్. నువ్వు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మేసి బీదలకి పరలోకమందు నీకు ధనము కలుగును. నీకు పరలోకంలో ధనము కలుగుతుంది. అయితే నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. నీవు వచ్చి నన్ను వెంబడించమని ఆ వర్తమానం పిలుస్తుంది. ఇప్పుడు పాత నోటు వద్దు కానీ ఇప్పుడు కొత్త నోటు దా కమన్ రా అన్నాడు ఆయన. పాత నోటు నడిచావు బాగానే ఉంది కానీ ఇక్కడ వరకు చాలు, ధర్మశాస్త్రం కాదు, ఇప్పుడు కృప వైపు నడాలి నువ్వు అని పిలిచాడు. అయితే అప్పుడు ఏమన్నాడు ఆయన? అతడు మిగులు ఆస్తి గలవాడు కనుక, ఆస్తి కలిగిన వాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. కానీ ఇంకో కొంతమంది ఉన్నారు. అక్కడ 28వ వచనంలో చదివితే అప్పుడు యేసు పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితమని ఆయనతో చెప్పసాగి. ఈ డైలాగు ఎలాగుంది? సమస్త వెనకాల బ్రిడ్జిలన్నీ కూల్చేసి నీకు వెనకాల నడుస్తున్నావు, మాకేడు దొరుకుతుంది అంటున్నాడు ఆయన. అందుకు యేసు ఇట్లా నేను ఇలా అన్నాడు. ఏమని? నా నిమిత్తము సువార్త నిమిత్తము ఇంటినైనను అన్నదమ్ములైనను ఎవరినైనా భూములైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు ఏడు దొరుకుతుందట ఈ లోకంలో. ఇహలోకములో హింసలతో పాటు 100 అంతులుగా ఇంట్లను, ఫస్ట్ హింస ఉంటుంది అనమాట, తర్వాత ఆశీర్వాదాలు ఉంటాయి. సాతానుడు చూపించాడు, ఫస్ట్ ఆశీర్వాదాలు చూపిస్తాడు, తర్వాత నరకం చూపిస్తాడు. ఏది కావాలి? ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఏది కావాలి? అందుకే ఐస్ క్రీములు తినకండి, జబ్బులు వచ్చేస్తాయి. అదే వేప కాడలు తినండి, నవలండి రోజు. వేప ఫస్ట్ చేదుగా ఉంటుంది కానీ మీ జీవితాలకి ఎంతో మేలు చేస్తుంది. అది చంపెత్తనవమ్మా, రోజు వేప పసరిచ్చి అంటుంటారు చాలామంది. అదే కేజీ ఐస్ క్రీమ్ ఇచ్చా కిక్కు మనకొని తినేస్తారు. ఒక ఇంట్లో నేను చూశాను, పెద్ద డబ్బాలు ఫ్రిడ్జ్లో పెట్టారు ఐస్ క్రీమ్. వాళ్ళు నడిపి పాప అర్ధరాత్రి లేచిపోయి ఆ బాక్స్ తీసి చక్కగా తినేస్తుంది వచ్చి. 1 అయిపోయింది, 2 అయిపోయింది, 3 కూడా ఖాళీ చేసి తెల్లారేసరికి వాళ్ళ డాడీ డోర్ తీసాడు. ఇలాగా 1 డబ్బా ఖాళీ, అందులో ఐస్ క్రీమ్ లేదు. ఎవరు తిన్నారు అంటే దుప్పటి కప్పేసి పడుకుండిపోయింది అనమాట. అప్పుడు అనుకున్నాను, ఐస్ క్రీమ్ అంటే అంత పిచ్చా? అప్పుడు దుప్పటి తీసరికి అక్షి అంటుంది. ఎందుకమ్మా దొంగగా తిన్నావు అని అడిగాడు. కొద్దిగా తిన్నాను డాడీ అంటుంది. ఇంకా 2 కేజీలు 3 కేజీలు తినేసి. చూసారా బ్రదర్, దేవుడు ముందు నీకు హింసలు పెడతాడు ఫస్ట్. అంటే నీకు ఇబ్బందికరంగా ఉంటుంది నీ జీవితం, కానీ వెనకాల 100 రెట్ల ఆశీర్వాదం ఉంటుంది. ఈడు మాత్రం ముందు సుఖవంతమైంది పెడతాడు, తర్వాత నరకం పంపిస్తాడు. ఎంత కిలాడి! కానీ మన దేవుడు మొత్తం చెప్పాడు. ఆయన వీళ్ళకి ఇప్పుడు ఈ సుఖం అనుభవిస్తాడు. వెళ్ళి ఈ యవనస్తుడు వెళ్ళిపోయి సుఖం అనుభవిస్తాడు, తర్వాత పాతాళంకి వెళ్తాడు. కానీ ఇప్పుడు మీరు అన్నీ వదులుకుంటే మీకు హింసలే, ఈ లోకంలో బాధే, కష్టాలే, కానీ తర్వాత 100 అంతులు ఇండ్లను అన్నదమ్ములను అక్క తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్య జీవము నీకు అనుగ్రహిస్తాడు. నిశ్చయముగా చెప్పుచున్నాను. యవనస్తులు ఏం చేయాలి? ఫస్ట్ ఈ పిలుపుకి మనం లోబడాలి. ఫస్ట్ ఈ పిలుపుకి మనం గౌరవించాలి. నా జీవితం ఆయనకి ఇచ్చేసుకుంటాను. లోకస్తులతో నా స్నేహితులకి నేను వదిలేసుకుంటా. వాళ్ళు ఎంత పెద్ద జిగురు దోస్తులైనా నాకు అవసరం లేదు. నా దేవుడు వాక్యం కోసం నేను అన్నీ వదులుకుంటా. అంటే వాళ్ళకన్నా డబల్ మంచోళ్ళకి నీకు ఇస్తాడు ఆయన.
అర్థమైంది మీ అందరికీ? నా 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 జీవిత సాక్ష్యమే నేను చెప్తా. మా బంధుమిత్రులు బోల్డ్ మంది ఉన్నారు, డబ్బున్నోళ్ళు ఉన్నారు. ఈ వర్తమానం వచ్చిన తర్వాత వాళ్ళందరికీ కట్ చేసుకున్నాను. వాళ్ళందరూ ఎంతమంది పిలుస్తారు, నాకు ఎక్కడ కనబడినా తిడతారు. దేనికి రావు, దేనికి పొందవు, మాలో కలవు, నువ్వు ఒక మనిషివేనా, నువ్వు దరిద్రుడివి, నువ్వు ఇలాంటి వాడు అలాంటి వాడు అని తిడుతుంటారు. నాకు ఆశీర్వాదాల్లాగా ఉంటాయి. వీళ్ళు తిడుతుంటే నాకు దేవుని వాక్యం గుర్తొచ్చేస్తుంటుంది, నాకు నవ్వు వస్తుంటుంది అనమాట. ప్రభా నువ్వు చెప్పినట్టుగా వీళ్ళు తిడుతున్నారంటే, నువ్వు అన్నట్టుగా తిడుతున్నాడు. ఆ తర్వాత నాకు ఎంతమంది కుటుంబం ఇచ్చాడు. ఇక్కడ నాకు కుటుంబం ఉంది. మీరు నా కుటుంబీకులు అయిపోయారు. వాళ్ళకి వదలం బట్టి, వారికి వదలం బట్టి ఎంతమంది అక్క చెల్లెలు, అన్నదమ్ములు, జిల్లోడాల్సిన వైపు నాకు అన్నదమ్ములు కుటుంబీకులు ఉన్నారు. కురపాములో ఉన్నారు, రాజాములు ఉన్నారు, విజయనగరంలో ఉన్నారు, వైజాగ్లో ఉన్నారు, మొత్తం ఆంధ్రాలో ఉన్నారు. ఇంకో మాట చెప్పాలంటే ప్రపంచం మొత్తం ఉన్నారు నాకు. ఇప్పుడు ఒక వాళ్ళకే పట్టుకొని ఉండుంటే వారితోనే ఉండేవాడిని, అవునా కాదా? కానీ వారికి నేను తెగించుకోవడం బట్టి అటు గంజిగడ్డ వైపు ఉన్నారు మా కుటుంబీకులు, నా తండ్రి యొక్క రక్తం చేత పుట్టినోళ్ళు. ఎంత సంతోషకరమైన విషయం. అందుకే దేవుడు పిలిపించినప్పుడు ఆలోచించకుండా దేవుడికి సమర్పించుకోవాలి. ఆలోచించకూడదు, ఇంకో మారు మాట ఆడకూడదు, ఇంకేమి ఆలోచించకూడదు. దేవుడు రమ్మంటే, వాక్యం ఎలా తిరగమంటే అలాగ తిరగడానికి నువ్వు రెడీ అయిపోవాలి. ఇటు రమ్మంటే అటు వెళ్ళాలి, ఇటు వెళ్ళమంటే అటు వెళ్ళాలి. వాక్యం ఏం చెప్తుందో దాన్ని నువ్వు చేసినప్పుడు మిగతా దేవుడు చూసుకుంటాడు. ఆయన సమర్పించుకోకుండా వెళ్ళాడు, ఆయన వెళ్ళలేడు పరలోకం అన్నాడు. అయితే మేము అన్నీ వదిలేసుకొని వస్తున్నాం, మాకేం దొరుకుతుందని పేతురు అడిగాడు. అప్పుడు చెప్పాడు జవాబు, ఈ లోకంలో హింసలతో పాటు ఫస్ట్ ఏం జోడించాడన్నా చూడు. మన దేవుడు ఎలాంటాడో. అందుకే పెళ్లి చేసేటప్పుడు లోకంలో ఏమంటారంటే 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయండి అంటారు. కానీ మన దేవుడు అలాంటోడు కాదు. 100 నిజాలు చెప్పి మా ఈదులు హైదరాబాద్ వెళ్ళిపోయి కప్పులు కడుక్కుంటున్నారు. ఏ హోటల్లోనే పని చేస్తున్నారు, ఏ టేబుల్ తుడుచుకుంటున్నారో తెలియదు. ఏమంటారు తెలుసా పిల్లలు అడిగేటప్పుడు, మా అబ్బాయి హైదరాబాద్లో డ్యూటీ చేస్తున్నారండి. హైదరాబాద్ డ్యూటీ చేస్తున్నారా చెప్తున్నారు కదా. ఆడెక్కడో ఎలక్ట్రికల్ స్విచ్లు అమ్మిన దుకాణాలు చేసిన ఎలక్ట్రీషియన్ అండి. ఎలక్ట్రీషియన్ ఎక్కడ, దుకాణంలో స్విచ్లు అమ్ముకోవడం ఎక్కడ? ఒకసారి ఆలోచించండి. అంటే అబద్ధాలు ఆడి ఏదో ఒకలాగా ఈ బంధం కలిపేద్దామని కోరిక. కానీ మన దేవుడు అలాంటోడు కాదు. ఆయన ఏం చేస్తాడంటే ముందు నిజమే చెప్తాడు. నాతో వస్తే నీకు ఇవి జరుగుద్ది, వస్తావా? నాకు నువ్వు వెంబడిస్తే నీకు ఇలాగ జరుగుద్ది, వస్తావా? నాతో వస్తే జనులందరూ నీకు తిడతారు, నాతో వస్తే నీకు హింసలు వస్తాయి. ఎవడని చేసుకున్న పోయినోడు అలాగ అంటాడా? ఒకవేళ అంటే చేసుకుంటారా? నీకు పువ్వుల్లో పెట్టి చూసుకుంటానమ్మా, నీకు బాగా చూసుకుంటానమ్మా, ప్రతిరోజు నీకు బిర్యానీ తీసుకొని వస్తానమ్మా, ప్రతి నెలకి నీకు చీరల షాపుకి తీసుకుని వెళ్ళి చీర కొంటాను అంటే అప్పుడు ఊహించుకుంటావు, ఈయన వెళ్తే ఎన్ని సుఖాలే. ఏ మొగాడైనా చెప్తాడా నాతో వస్తే అన్నము లేకుండా కొన్ని రోజులు ఉండవలసి వస్తుంది అంటారా? అలాగే పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక్కరు ఉండరు, నాకు తెలుసు ఆ విషయం. ఒక్కరు ఉండరు, నాకు తెలుసు అన్న. కానీ మన యేసయ్య ఈ లోకంలో హింసలతో పాటు హింసలు అనగానే పారిపోతారు. డినామినేషన్ ఏం పోతేస్తారు తెలుసా? యేసుప్రభుకి వెంబడిస్తే అన్నీ హ్యాపీయే. అబద్ధ బోధ కాదా? కానీ మా ప్రవక్తకి చెప్పాడు, నువ్వు ఇందులో నడిచినప్పుడు, అందుకన్నాడు ఆయన, నేను క్రీస్తు కోసం ఏటి నీళ్ళు తాగి రొట్టె ముక్క తిని దీన్ని వెంబడిస్తాను నేను అన్నాడు. అంతేనా? పౌలు గారు ఎంత ధనవంతుడో తెలుసా? గొప్ప ధనవంతుడు ఆయన. అన్నీ వదులుకొని
క్రీస్తు కోసము ఒక్క డ్రెస్సుతో, నాకు ఒకే ఒక అంగి ఉంది, తీతుకు రాసిన పత్రిక చెప్తున్నాడు, నాకు ఒకే ఒక అంగి ఉంది, అది పట్టుకొని వచ్చాయి. ఆ ఒక్క అంగి పట్టుకొని వచ్చే గొప్ప చలిగా ఉంది ఇక్కడ. ఇంత ధనవంతుడు అన్ని కోల్పోవడానికి కారణం ఏంటి? క్రీస్తు కోసం పిలుపుకి ఎదురు జవాబు చెప్పకుండా ఆయన లోబడ్డాడు. కొన్ని లక్షల ఆత్మలకి ఆయన ఒక కాపరిగా మారిపోయాడు ఆయన. అవునా కాదు? ఈరోజు సువార్త మన ద్వారా జరగకపోవడానికి కారణం ఏంటి? ఆ పిలుపుకి సరైన రీతిలో మనం బెండ్ అవ్వకపోవడం, దేవుడి పిలుపుకి లోబడకపోవడం ఈరోజు పెద్ద సమస్యగా మారిపోయింది. పెద్ద సమస్యగా మారిపోయింది. మాకేం దొరుకుతుంది గురువుగారు అంటే, ఈ లోకంలో తాపులతో పాటు ఫస్ట్ ఏం దొరుకుతుంది మీకు? తాపులతో పాటు, హింసలతో పాటు. వెంటనే చెప్పలేదు, మీకు మేడలు దొరుకుతాయి, మీకు డబల్ డోర్ ఫ్రిడ్జ్లు దొరుకుతాయి, మీకు కార్లు ఇస్తాను, ఏం చెప్పలే. ఫస్ట్ డైలాగే ఈ లోకంలో హింసలతో పాటు. అంటే తన్నులా? నీకు నమ్ముకున్నందుకు తాపులా? ఎవరైనా వెళ్తారమ్మా అలాంటి వాళ్ళతోనే? నాకు నువ్వు చేసుకున్నావు అనుకో, ఏ సుందరి నాకు నువ్వు చేసుకున్నావు అనుకో, మా ఈదులు అందరూ నీకు తంతారంటే, అయ్యి బాబు నీకు ఒక దండవరా బాబు, నువ్వు వెళ్ళిపోయినా మాకు అవుతున్నారు. ఎవరైనా వస్తారా? కానీ నిజంగా ప్రేమ ఉంటే తాపులు తినడానికి కూడా రెడీ. వీళ్ళు నిజంగా దేవుడు ప్రేమించారు కాబట్టి వాళ్ళు వ్యాపారం వదిలేశారు, వారు వలలు వదిలేశారు, అన్నీ వదులుకొని వెనకాల వెంబడిస్తున్నారు వీళ్ళు. చూడు, దేవుడి యొక్క ప్రేమలో పడేవాళ్ళు అలాగుంటారు. ఈరోజు యవ్వనస్తులు సరైన రీతిలో ప్రేమించట్లే. దేవుడు ప్రేమ పాటలు మాత్రం హైలైట్ పాడతారు. నువ్వెంత సుందరుడువో, నువ్వెంత ఘనుడువో, నువ్వెంత మంచోడువో. అరే మంచోడు సుందరుడు అంటున్నావు, మరి ఆయన చెప్పినట్టుగా ఎందుకు లోబడట్లేదు? పాటలు పాడితే దేవుడు శంకలు గుద్దుకోడు. పాటలు పాడొద్దని నేను చెప్పట్లే, పాడాలి, దేవునికి స్తుతించాలి. కానీ దీని మీదే పునాది వేసుకోకండి, దాని మీదే పునాది వేసుకోకండి. అసలు మీ జీవితం ఆయన చెప్పినట్టుగా మలుపు తిరిగిందా లేదా? మీ జీవితము ఆయన చెప్పినట్టుగా మలిచిందా లేదా అనేది ప్రతి ఒక్క యవ్వనస్తులు చూసుకోవాలి, ప్రతి ఒక్క విశ్వాసి చూసుకోవాలి. సంగమా మేల్కొంటారా? ఇప్పుడు నా వర్తమానం తీసి ఓపెనింగ్ చేస్తాను. ఇప్పుడు వర్తమానం తీసి చదువుతా. ఇప్పుడు వరకు మీకు ఏం చేశానంటే పునాదేశా, మీకు పునాదేశా. ఇప్పుడు మీకు ప్రవక్త ఏమన్నాడో మీకు చూపిస్తాను. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దయచేసి నాతో కూడా వర్తమానాలు తెరుస్తారా? చూడండి, నాయకత్వము అనే వర్తమానంలో లిటిల్ స్టోర్ హౌస్లో యాప్లో 65/10/31 నాయకత్వం అనే వర్తమానంలో 34వ పేరాలో ఆయన ఏమంటాడు చూడండి ఒకసారి. ఇంకోసారి చెప్పాలి కదా. 65:10:31 మంచిది. మీకు తెలుసా, కొంచెం ఆయన తర్వాత ఈ యొక్క ధనవంతుడు అతడు జబ్బు పడితే అన్ని రకముల మందులు కొనడానికి అతని దగ్గర డబ్బులు ఉందని అన్ని రకాల వైద్యులు ఆయన తెప్పించుకున్నాడట. దేవుడు పిలుపుకు లోబడకపోయిన అతనికి ఒకరోజు జబ్బులు వచ్చేసాయి. నా దగ్గర ఏం డబ్బు ఉంది, బొంబాయి నుండి నేను డాక్టర్ తెప్పించుకుంటాను, ఢిల్లీ అయినా తెప్పించుకుంటాను, అమెరికాకి తీసుకెళ్ళిపోతాను అనుకున్నాడు ఈయన. తర్వాత ఇక్కడ ఏమంటాడంటే, కానీ మీకు తెలుసా కొన్నిసార్లు వైద్యులు మనకు సహాయం చేయలేరు, మందులు మనకు సహాయం చేయలేవు, మందులు కూడా మనకి సాయం చేయలేదు. డబ్బులు ఉన్నాయి కానీ గొప్ప అయిపోకండి. నీ డబ్బు కూడా పావలా పనికి రాకుండా అయిపోద్ది, గుర్తెట్టుకో. నెక్స్ట్ తర్వాత ఏది మనకు సహాయం చేయలేదు, ఏది మీకు సహాయం చేయదు. కానీ మనము దేవుని కృపయందున్నాము, నిజంగా దేవుని యొక్క కృపయందున్నాము. అతడు రహదారి చివరన ఉన్నాడు,
అతడు రహదారి చివరన ఉన్నాడు. ఆ ధనవంతునికి వైద్యులు సహాయం చేయలేకపోయారు. ధనవంతుడికి వైద్యుడు సాయం చేయలేకపోయారు. మరియు నర్సులు అతనికి ఏ సహాయం నర్సు చేయలేదు. కూడా ఆయనకి సహాయం చేయలేదు. మందులు అతనికి సహాయపడలేదు. మందులు ఆయనకి సాయం చేయలేకపోయింది. అప్పుడు అతడు చనిపోయాడు. అతడు చనిపోయాడు. మరియు తరువాత అతని ప్రాణం అతని శరీరం విడిచినప్పుడు చూడండి, అది అతని ధనమంతటిని, అది అతని విద్యనంతటిని, అవును, అతడు కలిగి ఉన్న అంతటిని విడిచిపెడుతుంది. అయితే ఆ ప్రాణం అంతటిని విడిచిపెడుతుంది. అవును, వారు అతనికి పెద్ద గొప్ప సమాధినిచ్చారు. గొప్ప మంచి సమాధి కట్టారట ఆయనకి. అయితే సగం ఎత్తు జెండాలుగా ఉంచారు. ఇంకా ఎత్తు జెండా కూడా పెట్టారట ఆయన సమాధి. మరియు నగరం యొక్క మేయర్ వచ్చాడు. నగరం యొక్క మేయర్ కూడా ఆయన శవం దగ్గరికి వచ్చాడు. మంచి ప్రసంగికుడు వచ్చాడు. చాలా మంది అంటుంటారు కదా, చనిపోతా అండి ఊరు మొత్తం కదిలిపోయి వచ్చారండి, అంత గొప్ప పేరు అండి. మనోడికి కూడా అంత పేరే ఉంది, అక్కడ అంత పేరే ఉంది. అయితే ఇక్కడ ఏమంటాడంటే మంచి ప్రసంగికులు వచ్చారు. మంచి ప్రసంగికులు కూడా ఆయన, మరియు వారు చెప్పారు, వాళ్ళు ఏమన్నారంటే మన సహోదరుడు ఇప్పుడు మహిమలోకి వెళ్ళాడని. వీళ్ళు చూసినట్టు, వీళ్ళు వెనకాల వెళ్ళి చూసుకొని వచ్చినట్టు. ఎందుకు వీళ్ళు ఇలాగ అనుకుంటున్నారంటే ఆయన మంచిగానే బతికాడు. ఏదన్నాను, ఆయన ఏ చెడు చేయలేదు. అందరికీ దాన ధర్మాలు చేసేవాడు, అందరికీ మేలు చేసేవాడు, ఎవరిది దోచుకునేవాడు కాదు. ఇవన్నీ చూసి ఏమనుకుంటాడంటే మనిషి పరలోకానికి గ్యారంటీ వెళ్ళిపోతాడు అనుకుంటారా లేదా? ఇక్కడ ఉన్న బోధకులు అందరూ కూడా అలాగే అనుకున్నారు. ఈయన ఖచ్చితంగా వెళ్ళిపోయి ఉంటాడు మహిమలో అనుకొని. ఇది బయట రూపం. కానీ దేవుడు పిలుపుకి లోబడకపోయినందుకే, దేవుడు పిలిచినప్పుడు జీవితం సమర్పించకపోయినందుకే ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడో బైబిల్ తెలియజేసింది. వారందరూ ఆ విధంగానే చెప్తారు, వారందరూ అలాగే చెప్తారు, మరియు అదంతా ఆ విధంగా ఉంటుంది, అలాగే కనిపిస్తుంది. మరి అయితే కానీ అతడు నరకంలో బాధతో కళ్ళు తెరిచాడు. ఇక్కడ కళ్ళు మూసాడు, అక్కడ తెరిచాడు. దేవుడు పిలిచినప్పుడు కళ్ళు మూసిపోయి ఉన్నాయి గర్వంతో, అహంకారంతో. ఈరోజు యవనస్తులు చెప్తున్నా, నీ బలం బట్టో, నీ రక్తం బట్టో, నీ రక్తం వేడి బట్టో దేవుడు పిలుపుకి లోబడకపోతే ఏమి జరుగుద్దో ఒక ఉదాహరణగా ఇతన్ని పెట్టాడు మనకి దేవుడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. అందుకే ఇంకేమంటాడు, అతడు పాతాళంలో కళ్ళు తెరిచాడని బైబిల్ చెప్తుంది. పాతాళం, మరియు అక్కడ ఉన్న గొప్ప అగాధములో నుంచి తన ద్వారం దగ్గర పడి, ఆ ద్వారం దగ్గర పడిపోయి ఆ పడి ఉండే బిచ్చగాడిని పరలోకంలో ఉండడం చూశాడు. ఆ పడి ఉన్న బిచ్చగాడు రోజు లాజరు వచ్చి ముష్టి అడుక్కునేవాడు ఆయన ఇంటి ముందు. ఆయన ఇసిరిసిన దుమ్ములు తిన్నోడు, ఆయన ఇసిరిసిన రొట్టె మొక్కలు తిన్నోడు. ఆయన మాత్రము దేవుడు పిలిచిన పిలుపుకి ఆయన ఎంతో గౌరవించి తన జీవితం సమర్పించుకున్నాడు. మరియు పరిస్థితులు బాగోలేవు. మరియు తండ్రి అయిన అబ్రహామా కొంచెం నీటిని లాజరుతో ఎక్కడికి పంపు. అక్కడికి ఇక్కడికి పంపడానికి జొమాటో గట్ట లేదు, ఫ్లిప్కార్ట్ లేదు. నేను ఎక్కడికి వెళ్ళినా నేను ఆర్డర్ చేసుకుంటానండి పర్వాలేదు అనే సిస్టమ్ గట్లేదు. అక్కడ పెద్ద అగాధం ఉంది అడ్డంగా. ఎక్కడో అక్కడ రాకుండా, అక్కడ రాకుండా దేవుడు సిస్టమ్ చేశాడు దానికి. అర్థమైందా? ఈ అగ్ని జ్వాలలు నన్ను బాధిస్తున్నాయని అతడు మొర్ర పెడుతున్నాడు. అయితే వద్దు అని అన్నాడు. వద్దన్నాడు. చూడండి జీవితంలో అతడు తప్పిదమైన ఎంపికను తీసుకున్నాడు. అది తప్పికైన ఎంపిక చేసుకున్నాడు. ఈరోజు కూడా నీ జీవితం యవ్వన ప్రాయంలో నువ్వు తప్పైన ఎంపిక చేసుకోవడం జరిగితే ఏమి జరుగుద్దో దేవుడు ఉదాహరణగా మనకు ఉంచాడు ఇక్కడ. ఎంతమందికి అర్థమవుతుంది ఈ మాటలు? హల్లెలూయా. అందుకే విశ్వాసులైన మీరు మోసపోకండి. విశ్వసించిన మీరు పూర్తిగా దేవుడి హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళారో లేదో, దేవుడి చేతుల్లోకి వెళ్ళారో లేదో మిమ్మల్ని మీరు చూసుకోండి. ఎవరికి మనము చూపించిన అవసరం లేదు. నీకు తెలుస్తుంది. పూర్తిగా సమర్పించుకున్నావా లేదా అనేది మీ అంతరాత్మకి తెలుసు. అసలు దేవుడు ఎలాంటి టేప్ రికార్డు పెట్టాడంటే లోపల నువ్వు చేసిందంతా రికార్డింగ్ అయిపోతుంటుంది. అందులో నువ్వు మాట్లాడిందంతా రికార్డింగ్ అయిపోద్ది. 10 మంది మధ్యలోకి వచ్చి నేను ఎంత మంచిగా బ్రతుకుతున్నాను తెలుసా బ్రదర్ అన్నా ఈ రికార్డింగ్ గట్ట ఊరుకోదు. ఆ రికార్డింగ్, అలాంటి రికార్డింగ్ పెట్టాడు ఆయన. ఒకే ఒకటి ఉంది దాన్ని చెరపడానికి.
ఆ రికార్డింగ్లో చేసిందంతా యేసు రక్తం మాత్రమే. ఇప్పుడు అది ఒక్కటే దాని కిందకు వస్తేనే అవన్నీ జరుగుతాయి. లేకపోతే చిన్నప్పటి నుండి చేసిన రికార్డింగ్లన్నీ రికార్డింగే. నీకెవ్వరు చెప్పక్కర్లే, నువ్వేం ఊహించావో ఎక్కడ ఏం మాట్లాడావో మరలా నీ ముందే నీ టేపు వేస్తాడు ఆయన. అందుకే ముందు సమర్పించుకుంటే గొడవ పోయిందిగా, గొడవ లేదుగా. దేవుడికి మనం సమర్పించుకుంటే ఈ యవనస్తుడు చేసిన తప్పేంటి? ఆయనకి పిలిచిన పిలుపు, పిలిచేటప్పుడు ఆయన అంతగా దాని మీద మనసు పెట్టలే. పాస్టర్ గారు బోధిస్తుంటే ఇలాగే బోధిస్తుంటాడు, ఆయనకి ఏడు పని? బోధించడమే అన్నట్టుకుంటుంది. కానీ ఈ మాటలను ఒకరోజు నీకు తీర్పులోకి తీసుకెళ్తాయని మాత్రం గుర్తుపెట్టుకో. అందుకని నేను చెప్తుంటాను ఎప్పుడు కూడా, మీరు ఈ మాటలు తేలిగ్గా తీసుకోకూడదు, అండ్ సీరియస్గా తీసుకోవాలి. యవనస్తులు నేను చెప్తున్నాను. అందుకే నీ ఫ్రెండ్స్కి నువ్వు చెప్పవలసింది పోయి, నీ ఫ్రెండ్స్కి ఈ ఉప్పు అందించవలసింది పోయి, ఈ ఉప్పు నీలోనున్న ఉప్పు వాళ్ళ టేస్ట్ చూడవలసింది పోయి, వారిలాగా మారిపోవడానికి నువ్వు చూస్తున్నావంటే ఎంత ప్రమాదకరమ స్థితి. బయటికి అనకపోవచ్చు, లోపల చాలా బాగున్నాయే, ఎక్కడ కొన్నావే ఈ రింగులు, నువ్వు వేసుకోవే, నువ్వు వేసుకో కదే, నీకెందుకులే అంటే వేసుకొని కానీ చాలా బాగున్నాయి అంటే లోపల లోపల ఉంది ఆశ. అందుకే మ్యాగజైన్స్ ఉంటాయి కదా, ఆదివారం మ్యాగజైన్స్ అంటే పేపరు మ్యాగజైన్ ఉంటుంది కదా, మన యవనస్తుల ముందు పెట్టేసి ఒక వారం రోజులు వదిలేస్తే వాళ్ళు ఏంటో దొరికిపోతారు. వాళ్ళు ఏమి అనక్కర్లే, వాళ్ళ చేతులు పెన్ ఇచ్చేస్తే చాలు, ఎలా దొరికిపోతారు అన్నయ్య అని అంటారు. వాళ్ళు చూసి 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 ఒకరోజు ఆ హీరోయిన్లు ఉంటారు అక్కడ, వాళ్ళ చెవులకి చిన్న డిజైన్ వేస్తుంటారు ఇలా. నాకెవరు చూస్తున్నారులే, ఇది పేపర్కి దిద్దుతున్నా కదా అనుకోండి. ఎందుకు దిద్దుతున్నావు? ప్రవక్త అన్నీ చెప్పాడమ్మా. నువ్వు ఏ పేపర్ చదువుతున్నావు చూపించు, నువ్వెవరో నేను చెప్పేస్తాను అన్నాడు. అబ్బో ఒకటి కాదు, ఇట్లా ఆ అమ్మ చక్కగా ఏదో ఫోటో దిగింది, ఆమె ఏదో ఆమె ఫోజులో ఆమె ఉంది. నువ్వెందుకు దిద్దుతున్నావు అక్కడ? ఇలాగుంటే ఇంకా బాగుండుదే అంటే ఎంత అనే మనసు నీకు ఉందన్నమాట. అర్థమైంది మీ అందరికీ? మనం చేసిన ప్రతి కదలిక నువ్వేమై ఉన్నావో అది నీకు చూపిస్తుంది. చూడండి, కొన్నిసార్లు ఆటోలో ప్రయాణం చేస్తుంటాం, ఇవన్నీ జనరల్గా జరుగుతున్నాయి. ఆటో డ్రైవరు ఎన్టీఆర్ అంటే గొప్ప పిచ్చి, ఆడు ఎన్టీఆర్ పాటలే వేస్తాడు. ఆటోలో కూర్చొని ఆ పాటలు వేస్తుంటే వాళ్ళు వేసుకుంటారు, నాకెందుకులే. అప్పుడప్పుడు అని నేను క్రైస్తురాలి హల్లెలూయా ఆమేన్ 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 అని వెళ్తుంటాం. మధ్యలోకి వెళ్ళి హల్లెలూయా అని ఆపేసి ఆ సౌండ్ సిస్టంతో కూడా నువ్వు కాలు అంటున్నావంటే అర్థం ఏంటి? ఇంకా ఉంది, ఇంకా ఉంది లోపల చేదు, ఇంకా ఉంది. నీకే నచ్చట్లేదు, దాని నుండి బయటకు వస్తుంది. నువ్వేమంటావు తెలుసా? సినిమా పాటలు ఆపుతావా, ఇంకొక ఆటో ఎక్కమంటావా? అందుకే వినే దాని మీద ఆధారపడి ఉంటుంది. చాలామంది అనుకుంటారు వాళ్ళు వేసుకుంటే మాకెందుకండి, మేము లోపల బయట క్రైస్తవులు అండి. లోపల బయట క్రైస్తవులు అయితే నువ్వెందుకు ఊగిపోతున్నావు? నాకు మీరు చెప్పండి, నువ్వెందుకు ఊగిపోతున్నావు అంటున్నా నేను. నువ్వు లోపల బయట ఎప్పుడు వాక్యముతోనే నింపబడాలి. వినుట వల్ల విశ్వాసం కలుగును, అది దేవుడు మాట ద్వారానే కలుగునది. సినిమా పాటల వలన వింటున్నప్పుడు విశ్వాసం వస్తుందని చెప్పలేదు. అది పిశాసి వస్తాడు, పిశాసి. విశ్వాసం రాదు, పిశాసి వస్తాడు, పిశాసి. అర్థమవుతుందా మీ అందరికీ? అది వింట. అందుకే మీరు కూర్చున్నా, పడుకున్నా, నడిచినా వాక్యపు వాతావరణంలోనే ఉండాలన్నాడు ఆయన. అర్థమైంది మీ అందరికీ?
అందుకని చెప్తున్నా, ఇది అంత అంత మనం ఊహించుకున్నట్టుగా లేవన్నా. ఇది ఇక్కడ ఏమంటాడంటే ఇతను నీళ్ళు తెమ్మంటాడు. ఇప్పుడు ముందు పిలిచినప్పుడేమో నిర్లక్ష్యం, ముందు దేవుడు తిరగమన్నప్పుడైతే తిరగలే, రమ్మన్నప్పుడు రాలే, చెప్పినప్పుడు రాలే, బోధించినప్పుడు మనసు మార్చుకోలే. ఈ రోజుల్లో కూడా అలాగే జరుగుతున్నాయి తేలిగ్గా. నేను అంటాను, ఒక్కొక్క యవ్వన సంవత్సరానికి 5గురికి లోపలికి తీసుకురావాలి చర్చికి, కనీసం 5గురికి సంవత్సరానికి, నెలకు కాదు సంవత్సరానికి. నీ జీవితం అలాగా ప్రదర్శించాలి దేవుడు అక్కడ ప్రజల ముందు. అది లేకపోవడమే 20 సంవత్సరాలు ఒక్కదానివే వస్తున్నావు, ఒక్కదానివే వెళ్తున్నావు, ఒక్కదానివే వస్తున్నావు. నేను చిన్నప్పటి నుంచి నేను చర్చికి వెళ్తున్నానండి. ఆ చెట్టు ఎప్పుడైనా ఏ చెట్టుకైనా ఉదాహరణ కొబ్బరి చెట్టే వేశారు, 20 సంవత్సరాలు బట్టి కొమ్మలు వేసుకొని వెళ్ళిపోతుంటే, ఆకులు వేసుకుని వెళ్ళిపోతుంటే ఆ చెట్టుకు మొక్కుతావు కదా, తగిన ఫలము తీసుకురాకపోయిన చెట్టు పనికి మాలిన చెట్టు ఇది. దీనికి నరికేసి దీని స్థానంలో ఒక మాడి చెట్టు వేసుకుంటే మంచిది అనవా? అనవా? కాయలు కాయకపోయినా పర్వాలేదండి, పెరుగుతుంది అంటమా? నీకే ఆ మనసు లేకపోతే మరి దేవుడికి ఎలాగుంటుంది? ఒకసారి మీరు ఆలోచించండి. ఆయన పిలిచిందే నువ్వు ఫలించాలని. ఏదో నేను మాట్లాడుతున్నాను, ఎంతమందికి ఆవులు ఉన్నాయి, గేదెలు ఉన్నాయి? ఉన్నాయి. ఎక్కడ ఉన్న వాళ్ళకి? ఎవరికి లేదు. ఎవరికి లేదు కదండి. ఆవు కొనేటప్పుడు ఈ ఒక్క ఆవే జీవితాంతం ఉండిపోవాలి అని దానికి ఎవరైనా వెలిచ్చి కొంటారా? ఇది 4 పిల్లలు పెడితే, దాని పాలు ఇస్తే ఇంట్లో అందరూ సుఖపడతాం, నాకు కూడా 4 డబ్బులు వస్తాయని కొంటారు కదమ్మా. ఆవులు, మేకలు, గొర్రెలు ఏం కొంటారు? ఎలా కొంటారు చెప్పండి మీరు? కానీ ఇది 30 సంవత్సరాలైనా ఒకటే ఉండిపోవాలి అని ఎవరైనా కొంటారా? దేవుడు కూడా నీకు పిలిచేటప్పుడు నువ్వు ఒక్కడిగా ఉండిపోవాలని కాదు బ్రదర్. నువ్వు ఒక 10 మందికి నీ ద్వారా రాబెట్టాలనే ఉద్దేశంతోనే. ఉప్పు అవతలోళ్ళకి దాహం కలిగిస్తుంది, నిన్ను చూసి అవతలోళ్ళకి దాహం రావాలి. అలాగ బ్రతకమని దేవుడు మనల్ని పిలిస్తే, నిజం చెప్పాలంటే ఈ ధనవంతుడు పిలిచిన పిలుపుకి గౌరవించకపోయినందుకు నరకంలోకి వెళ్ళాడు. కానీ ఇంకొక ధనవంతుడు ఉన్నాడు బైబిల్లో, ఆయన పేరు మోషే. దేవుడు పిలుపు ఆయనకు వచ్చింది. ఆయన ఏం చేశాడు తెలుసా? హెబ్రీలు రాసిన పత్రిక 11 టైం అయిపోతుంది కాబట్టి తొందర, ఎందుకంటే రాత్రి అంతా మేము నిద్రపోకుండా జర్నీ చేయాలి, నిద్రపోకుండా జర్నీ చేయాలి. చూసుకోండి, ఒకసారి ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. హెబ్రీలకు రాసిన పత్రిక టైం ఎంత? 24. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధనము కంటే, చూడండి, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవడం మానేసి మట్టి తొక్కడానికి దిగిపోయాడు ఆయన. ఏమయ్యా ఇంత సుఖం వదిలేసావు? ఫరో తర్వాత ఫరో నువ్వే కదా ప్రధానమంత్రి. ఈ రోజుల్లో ప్రధానమంత్రి పదవి వదిలేస్తారు ఎవరైనా? గ్రామ పంచాయతీ పదవే వదలరు. ప్రెసిడెంట్ పదవి కోసమే ఎంతోమందికి తాగించి చంపేసేనే నేను గెలిచేస్తాను అనుకుంటారు. అనరు చెప్పండారా? పంచాయతీ పదవే వదలరు ఈ రోజుల్లో. ప్రధానమంత్రి పదవి వదిలేశాడు ఈయన దేవుడి కోసం. సమస్తము వదిలేసి ఇందులో నేను జీవిస్తానన్న ఉద్దేశంతో తిరిగిపోయాడు. ఆయన స్టోరీ ఎలాగుంది బైబిల్లో, ఈ ధనవంతుడి స్టోరీ ఎలాగుంది? అందుకే యవ్వనస్తులారా, మీ యవ్వనం అని గొప్ప అయిపోకండి, నేను యంగ్ అని గొప్ప అయిపోకండి. 5 minutes చాలు నీ యవ్వనం తీసేయడానికి. ఆయనకి 5 minutes, అదేని ఎక్కువే. 2 నిమిషాలు నీ పవర్ అంతా తీసేస్తాడు. ఆయన దగ్గర అలాంటి బటన్స్ ఉన్నాయి. ఏమి కాదన్నా,
ఒక 20 ఇరియేషన్లు వచ్చినట్టు బటన్ నొక్కాడు అనుకో, మరి బాత్రూమ్ నుండి బయటికి రావు. ఉడుకు రక్తం. నేనేటనుకున్నావు, నేనేమనుకున్నావు, ఈ డైలాగులన్నీ ఎగిరిపోతాయి. ఆయనతో ఎవరు పెట్టుకొని బాగుపడలేదు, లోబడి బాగుపడ్డారు. కానీ అందుకే అంటున్నాను, నా ఇష్టము, నేను ఎన్నుకుంటాను. చాలామంది డైలాగులు కొడుతుంటారు, నాన్న అల్ల అతనికి ఇష్టపడుతున్నాను, నాకు పెళ్లి చేసియే. నీ ఇష్టం కాదు, నీ ఇష్టపడి నువ్వు చేసుకుంటే తర్వాత నువ్వు నరకం అనుభవిస్తావు. కానీ దేవుడికి నువ్వు సమర్పించేస్తే నీకు ఎలాంటి వాళ్ళు రావాలో దేవుడు నిర్ణయించి ఉంటాడు. ఆయన ఇచ్చాడంటే ఎదురులేదు, ఆయన ఇచ్చాడంటే ఎదురులేదు. నీ లైఫ్కి ఎదురే ఉండదు. ఈరోజు సొంతంగా చేసుకున్న వాళ్ళందరూ ఇబ్బందులు పడడం నేను చూస్తున్నాను. నాకు తెలుసు అది, ఆ ఇబ్బందులు ఎలాగుంటాయి అనేది. సొంతంగా ఎన్నిక చేయడం బట్టి దెబ్బలు తింటారు, నరకం అనుభవిస్తున్నాం. అర్థమైంది మీ అందరికీ? వద్దు, దేవుడికి సమర్పించుకోవడం చాలా మంచిది. అర్థమైందా? బోల్డ్ మంది పొగుడుతారు, నువ్వు ఎలాగున్నావు తెలుసా, రంబాలాగా ఉన్నావంటే, దొంగ ముఖమోడా, నువ్వు దయ్యమురా అనాలా? ఏమనాలి? అలాగ పొగిడేటప్పుడు ఏమనాలి అవతలోడు? దొంగ ముఖమోడా, నీవు ఇలాగ వస్తావని మా బైబిల్ చెప్పింది. నువ్వు ఎలా కనబడుతున్నావు తెలుసా అంటుంటాడు అనమాట. ఎప్పుడు పొగడతలకు కూడా పడిపోకండి. నేను మరీ చెప్తున్నా, పొగుడుతాడు అవతలోడు మోసగించడానికి, కానీ పొగడతలకు పడిపోకండి. ఎప్పుడు పడకండి, దేవుడు చిత్తానికి సమర్పించుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా మీ అందరికీ? నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ బోల్డ్ ఉన్న విషయాలు, బోల్డ్ ఉన్న వర్తమానాల్లో, అవన్నీ చదివితే మీకు అర్థమవుతాయి. నేను మరీ చెప్తున్నా, మీ జీవితం దేవుడు పిలుస్తున్నప్పుడే ఆయనకి ఇచ్చేసుకుంటే మిగతాదంతా దేవుడు నడిపించడం ప్రారంభిస్తాడు. మోషే ఎప్పటికైతే దేవుడు సమర్పించుకున్నాడో ఆయన జీవితం ఒక ప్రవక్తగా మార్చేశాడు ఆయన. ఈరోజు ఆయన లాంటి సాత్వికుడు భూమి మీద ఎవడు లేడు. బైబిల్ చెప్తుంది ఆ విధంగా. భూమి అంతట్లో సాత్వికుడు, మోషే అంత సాత్వికుడు మరెవరు లేరు. అలాంటి సాత్వికుడికి ఆ సంఘం కోపం తెప్పించేసింది. దేవుడు దగ్గర సాత్వికుడు అనిపించుకున్నోడికి సంఘం బట్టి కోపం వచ్చిందంటే, అంత సంఘం ఎంత వంకరగా దాన్ని నడిచిందో చూడండి ఒకసారి. అర్థమైందా? అర్థమవుతుందా మీ అందరికీ? హల్లెలూయా. ఈ ధనవంతుడు పాతాళంకి వెళ్ళాడు, ఇంకొక ధనవంతుడు దేవుని రాజ్యంలో ఒక రాజ్యముగా, ఒక ప్రవక్తగా పనిచేయడం ప్రారంభించాడు. ఒకవేళ ఫరో కుమారుడుగా ఆయన చలామణి అవ్వాలనుకుంటే ఆయనకి అధికారం లేదా? నెక్స్ట్ ప్రధానమంత్రి ఆయనే కదా, నెక్స్ట్ ప్రధానమంత్రి ఆయనే కదా. కానీ ప్రధానమంత్రి కూడా పదవిని కూడా లెక్క చేయలే. డబ్బు ఆ రోజుల్లో వజ్రాలు బంగారాలు కుంచాలతో కొలిసేవారు, మోసే పాదాల దగ్గర వంపేవాళ్ళు. కానీ అవన్నీ చూసి ఈ ధనం, ఐగుప్తు ధనం నాకు అవసరం లేదు, దేవుడి కోసం నింద భరించడానికి రెడీ అయిపోయాడు. ఇదంతా బైబిల్లో ఉంది, కావాలంటే చదవండి. హల్లెలూయా. అతడు యవ్వనతుడే, యవ్వన టైంలోనే గొప్ప టర్నింగ్ తీసుకున్నాడు. ప్రసంగి గ్రంథంలో ఈ విధంగా రాయబడి ఉంది, మీరు తీసి ఒకసారి చదవండి. ప్రసంగి గ్రంథంలో 11వ అధ్యాయము 9వ వచనం, 11వ అధ్యాయం 9వ వచనం ఒకసారి మీరు తీసి చదివినట్లయితే ఇలా ఎలా రాయబడింది చూడండి ఒకసారి. ప్రసంగి పేజీ నెంబర్ 562. యవ్వనుడా, 9వ వచనం, 11వ అధ్యాయం 9వ వచనం. యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడుము. నీ యవ్వనమందు సంతోషపడు. ఏంటంటున్నాడు? యవ్వనమందు సంతోషపడు. నీ యవ్వన కాలమునందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము. నచ్చింది చేసుకో, నీకు హృదయం ఎలా కోరుతుందో అలా చేసుకో. కానీ ఒకటి గుర్తెట్టుకో, వీటన్నిటి కోసం దేవుడు లెక్క అడుగుతాడు. ఏమంటాడు ఇక్కడ చూడండి ఒకసారి. నీ కోరిక చొప్పునను, నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను, నీకు నచ్చినట్టుగా, నువ్వు చూసినట్టుగా చేసుకో. అయితే
ప్రవర్తింపము. అయితే గుర్తెట్టుకో, వీటన్నిటిని బట్టి నీ ఎన్నికను బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. అమ్మ అంత ఫ్రీగా వదులుతున్నాడు కానీ తాడు మొత్తం లూజుగా వదులుతున్నాడు. అయితే పీకెరిక్కిపోద్ది. అయితే అన్నాడంటే చూసుకోండి ఒకసారి. అయితే నీకు వదలడు దేవుడు. అయితే నీకు విడిచిపెట్టే దేవుడు కాదు. అంటే యవనులు ఎంత జాగ్రత్త పడాలి. నా ఇష్టం. చాలామంది తల్లిదండ్రులకు యవనస్తులు చెప్పిన జవాబు నా ఇష్టం. నేను మా ఈదులో ఉన్న వాళ్ళు చూస్తుంటాను. ఒకడికేమో 4 కొడుకులు, ఒకడు చచ్చాడు, 3 ఉన్నారు. నచ్చినట్టుగా చేస్తుంటాడు. తల్లిదండ్రులు అడిగితే నా ఇష్టం అంటుంటారు. ఇప్పుడు ఎలాగొందో తెలుసా ఆ ఇల్లు? ప్రతిరోజు నరకమే. ప్రతిరోజు తాగి కొట్టుకుంటారు 3. తండ్రికి కొడతారు. తల్లి అయితే చనిపోయింది, తండ్రికి కొడుతుంటారు. ఈదులో ఎవరికి శాంతంగా ఉంచనివ్వట్లేదు వాళ్ళు. ఈదులందరూ ఒక ప్లాన్ గీశారు. నాకు పిలిచారు ఆ రోజు మా ఈదులో. ఏం చేయమంటారు పాస్టర్ గారు, ఏం చేయమంటారు ఇలాంటి వాళ్ళకి అంటే, ఏడు చేస్తారో చేయండి, మరి నేను ఏది చెప్పను, ఏం చేయాలో చేయండి, అది మీ చేతిలో ఉంది. ఈదులో నిద్ర లేకుండా ప్రతి ఒక్కరికి తిట్టడం, ప్రతి ఇంటికి తిట్టడం, ప్రతి ఆడదానికి తిట్టడం, ఎవరు కనబడిన వాళ్ళకి తిట్టడం, ఎవరితో పడితే వాళ్ళకి గొడవ, ఊర్లో సాక్ష్యం కూడా, ఊర్లో ప్రతి ఒక్కరితో గొడవ. మనిషి అంత లేదు. వాళ్ళు యవ్వనులు మా ఇష్టమని తిరిగారు. ఇప్పుడు నరకంగా భార్యలు నరకం అనుభవిస్తున్నారు, పిల్లలు నరకం అనుభవిస్తున్నారు. అక్కడ శాంతి సమాధానం లేదు. నీ ఇష్టం అని ఎప్పుడు అంటావో అక్కడే కష్టాలు స్టార్ట్ అవుతాయి. మన ఇష్టం కాదు, దేవుడి చిత్తమే జరుగునుగాక అనాలి. ఇక్కడ యవనుడా ఏమంటున్నామా? యవనుడా నీవు నచ్చినట్టుగా తిరుగు, నచ్చినట్టుగా చేయి, నీ కంటికి నచ్చినట్టుగా చేయి. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకోను. నువ్వు చేసిన ప్రతి దాన్ని బట్టి దేవుడు తీర్పులోకి తీసుకొని వస్తాడు నీకు. అయితే లేత వయస్సును నడిప్రాయము గతించిపోయినవి గనుక, హలో, నీ యవన ప్రాయము, నీ చిన్నతనము అన్నీ గతించిపోతావు. గుర్తెట్టుకో, అవి రోజులు బడి ఉండవు. అయితే నీ హృదయంలో నుండి వ్యాకులమును తొలగించుకొనుము. ఇప్పుడే తొలగించుకో, టైం అయిపోయే ముందు చేసుకో. తర్వాత నీ దేహమును చెరిపే దానిని తొలగించుకొనుము. అబ్బా, నీ దేహానికి పాడు చేసేది మాత్రం తొలగించుకో. నీకు పాడు చేసే దాని నుండి నువ్వు దూరం అయిపో అని దేవుడు కోరుతున్నాడు ఆయన. నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఏమంటాడంటే, దుర్దినమును రాకముందే, దుర్దినం ఒక రోజు రాబోతుంది. నీ కష్టాలు ఆ రోజు రాక మునిపే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నువ్వు చెప్పే సంవత్సరములు రాకముందే తేజస్సునకు సూర్య చంద్ర నక్షత్రములు చీకటి కమ్మక మునిపే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాక మునిపే నీ బాల్య దినములందే, నీ కరెక్ట్గా నీ వయస్సు ఉన్నప్పుడే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఎంతమందికి అర్థమైంది ఈ మాటలు? ఆ ధనవంతుడు ఏం చేశాడు? పిలిచినా లెక్క చేయలే. తన భక్తి మీద తను ఆధారపడి వెళ్ళిపోయాడు. కానీ లాస్ట్కి ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన. అందుకే దేవుడికి గుర్తు చేసుకోని అన్నాడు. ఈరోజు ఇంకా టైం అయిపోతుంది. చాలా వర్తమానాలు నేను తీసుకుని వచ్చాను మీ అందరి కోసం చెప్పడానికి. అవన్నీ టైం అయిపోతుంది. చూడండి, ఆ యవ్వనస్తుడు జీవితంలో చివరి రహదారి చివరికి వచ్చినప్పుడు అతడు భక్తిగా నడిపించబడ్డాడు. భక్తిగానే ఉన్నాడు, భక్తిగా జీవించాడు. అయితే బాగానే విద్య చేత కూడా బాగా నడిపించబడ్డాడు. అతడు లోకంలో గొప్ప గెలుపు యొక్క ప్రభావం చేత నడిపించబడ్డాడు. లోకంలో మాత్రం మంచి గెలుపు చేత నడిపించబడ్డాడు. అయితే కానీ మీరు చూడండి, అతని ముగింపులో అతని చెయ్యి ఏది కూడా పట్టుకోలేకపోయింది. అమ్మో, మన చెయ్యి చివరి వరకు పట్టేది ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యమే. దానికి సమర్పించుకోవడం చాలా మంచిది. యవ్వన పిల్లలకి నేను చెప్తున్నా, మరి మీరు లోకానికి ఉప్పై బ్రతకాలి. మిమ్మల్ని చూసిన వాళ్ళు వీళ్ళు నిజంగా మామూలు పిల్లలు కాదు, వీళ్ళు దేవుని పిల్లలు అని అవతల తెలుసుకోవాలి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎంతమంది అలా సమర్పించుకోవాలనుంది ఈరోజు ఉదయం? నిజం చెప్తున్నాను, దేని మీద నువ్వు ఆధారపడకు. నీకున్న జ్ఞానం మీద ఆధారపడకు, నీకున్న టాలెంట్ మీద ఆధారపడకు, నీకున్న విజయం మీద ఆధారపడకు.
దేవుడికి నువ్వు పూర్తిగా చెయ్యిస్తే, పూర్తిగా ఆయన హ్యాండ్ వర్క్ ద్వారా, ఆయన చేయి ద్వారా నువ్వు నడిపించబడాలని అనుకుంటే లేచి నిలబడి ప్రార్థన చేయాలని కోరుతున్నాను. హల్లెలూయా. ఓ ప్రభువా, జీవాధిపతి నీకు స్తోత్రము నాయన, మహిమోన్నతుడా నీకు స్తోత్రము ప్రభువా. మా మట్టుగా మేము నడవడమే, పూర్తిగా నీకు అవకాశం ఇవ్వకపోవడమే ప్రభువా మా జీవితాలు ఫలవంతంగా కావటం లేదు. మేము ఫలించలేకపోతున్నాం ప్రభు. మాకు అర్థమైంది నాయన, మాకు సహాయం చేయండి. నిజంగా మా మీద మీకు పూర్తి అధికారం ఇస్తే మాకు ఎంత సురక్షితంగా నడిపిస్తావో మాకు అర్థమైంది అయ్యా. ప్రభా, మాకు మీరు సహాయం చేయండి. వర్తమానం చెప్పినట్టుగా నేను తిరుగుతానయ్యా, వర్తమానం చెప్పినట్టుగా నేను లోబడతాను ప్రభువా, వర్తమానం చెప్పినట్టుగా నేను నడుస్తాను ప్రభువా. నా జీవితం నా దగ్గర ఉంటే ప్రమాదకరం, నా జీవితం నా దగ్గర ఉంటే ప్రమాదకరం. నీకు ఇచ్చుకోవడమే మేలని నేను నేర్చుకున్నాను ప్రభా ఈ పాఠం ద్వారా. నాకు సహాయం చేయమని. ఎంతమంది చేయెత్తుతారు? ఎంతమంది చేయెత్తుతారు? ఎంతమంది దేవుడి దగ్గర చేయి చాపి ప్రభా నాకు నడిపించండి, మీరు నడిపించడమే నేను బాగుంటాను ప్రభా, అప్పుడే నేను సువార్త చేయగలనయ్యా, అప్పుడే దేవుని ఆత్మ నా ద్వారా పనిచేయడం జరుగుతుందయ్యా. అందుకే ఇప్పటి వరకు ఫలించలేకపోతున్నారు ప్రభా. ఇప్పుడు నాకుతో మాట్లాడావు ప్రభా అని ఎంతమంది దేవుడి వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తారు. తండ్రి నీకే స్తోత్రము నాయనా, జీవాధిపతి నీకు స్తోత్రము. నువ్వు నిజంగా మా బుద్ధి కలగడానికి ఇవన్నీ రాయించి పెట్టావయ్యా. ఈ యొక్క సంఘటనలన్నీ మా జీవితం కోసమే ప్రభువా, నా జీవితం కోసమే నాయనా, ఎవరి కోసమో కాదు ప్రభా. మాకు మీరు సహాయం చేయండి అని ఎంతమంది సమర్పించుకోవాలనుందో వారందరూ దేవుడి వైపు చేతులెత్తి ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాం. స్థానిక సంఘ కాపరి గారు వచ్చి ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. అందరూ చేతులెత్తుకుంటుగా మనం ప్రభువుకు సమర్పించుకుందాం. అందరిలాగే చేతులెత్తి అందరూ మన జీవితాలు, నువ్వు చర్చకు వస్తున్నావేమో ఇంకా నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకోలేదేమో, చర్చికి వస్తూ వర్తమానాలు వింటూ కూడా ఇంకా నీ జీవితాన్ని దేవునికి ఇవ్వలేదేమో, ఇంకా నీ జీవితాన్ని మారు మనసు పొందే అనుభవంలోకి వెళ్ళకపోతున్నావేమో, ఇంకా బాప్తిస్మ అనుభవంలోనికి, ఆ నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిస్మ అనుభవంలోనికి ఇంకా అలాగే ఎక్కడ పడి ఉన్నాడు అక్కడే పడున్నావేమో. యవనస్తులారా, దేవుని సమాజం, దేవుడు ఆ యవనస్తుడికి సమయం ఇచ్చాడు, కానీ అతను సద్వినియోగపరచుకుని నరకం వెళ్ళిపోయాడు. నీకు మరొక అవకాశం ఇవ్వబడింది. ఈ సమయంలో ప్రభు నాకు కావాలి, నేను వర్తమానుసారంగా జీవించడానికి నా జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకున్నాం. అలాగే చేతులెత్తి ప్రభువును స్తుతిస్తూ మన జీవితాలు ప్రభువుకు అప్పగించుకుందాం. హల్లెలూయా. యేసయ్యా నీ కాడి నే మోస్తా, వాడిపోకముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో, వాడిపోకముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో, వాడుకో యేసయ్యా నీ కాడి నే మోస్తా, వాడుకో యేసయ్యా నీ కాడి నే మోస్తా.
నాకున్న సంపదలన్నీ రెక్కలొచ్చి పోకముందే నీవిచ్చిన యౌవన బలము నిర్వీర్యము కాకముందే నాకున్న సంపదలన్నీ రెక్కలొచ్చి పోకముందే వాడుకో యేసయ్యా నీ కాడి నే మోసా వాడుకో యేసయ్యా నీ కాడి నే మోసా వాడిపోకముందే మమ్మ వాడుకో పొద్దు వాలిపోకముందే మమ్మ వాడుకో వాడిపోకముందే మమ్మ వాడుకో పొద్దు వాలిపోకముందే మమ్మ వాడుకో సంపూర్ణంగా సమర్పించుకుందాం. ఈ యవ్వనం ఒకరోజు తరిగిపోతుంది. మన దినముల పరిమాణం అంతా కరిగిపోతుంది. నీవిచ్చిన జీవితానికి వెలుగులింక పోకముందే నా బ్రతుకు యాత్రకు చీకటింక రాకముందే నీవిచ్చిన ప్రాణము దేహాన్ని వీడకముందే నా దినముల పరిమాణం సంపూర్ణము కాకముందే వాడుకో యేసయ్యా నీ కాడి నే మోసా వాడుకో యేసయ్యా నీ కాడి నే మోసా వాడిపోకముందే నన్ను వాడుకో ప్రొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో వాడిపోకముందే నన్ను వాడుకో ప్రొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో వాడుకో యేసయ్యా నీ కాడి నే మోసా వాడుకో యేసయ్యా నీ కాడి నే మోసా నీ కాడి నే మోసా నీ కాడి నే మోసా.
అయా నిజంగా నాయన నిత్య జీవము పొందుకోవడానికి ఈరోజు దేవా నాయన ఒక ఎంపిక చేసుకోవలసిన ఓ దేవ అవసరత మాకు కూడా ఉన్నదని, అదే అవసరత నాయన ధనవంతుడికి ఉన్నది, యవనస్తుడికి. కానీ ఆ నిత్య జీవము పొందాలంటే నన్ను వెంబడించు అన్నావు నాయన. నిత్య జీవము నీవే ఉన్నావు, నీవే ఆ మార్గమై ఉన్నావు, నీవే నిత్య జీవమై ఉన్నావు తండ్రి. అయా పరిశుద్ధాత్మ నిత్య జీవం అంటే ఏదో కాదు కానీ పరిశుద్ధాత్మ బాప్తిస్మై ఉన్నదని మా ప్రవక్త చెప్పి ఉన్నాడు. అది పరిశుద్ధాత్మ ముద్ర అయి ఉన్నదని మా ప్రవక్త చెప్పి ఉన్నాడు. దానిని గూర్చి మేము వెంబడించాలని నీ ఆశ ప్రభువా నాయన. నిత్య జీవము పరిశుద్ధాత్మ బాప్తిస్మం మేము పొందుకున్నప్పుడే నిశ్చయముగా దేవ మిమ్మల్ని మేము వెంబడించగలము ప్రభువా. లోక ఆశల నుండి మేము దూరం అవ్వగలుగుతాము ప్రభా, లోక పద్ధతుల నుండి మేము దూరం అవ్వగలుగుతాము. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మీలో మాలోకి వస్తేనే ప్రభా శారీరకమైన కార్యాలంతా, లోక సంబంధమైన కార్యాలంతా నాయన మాలో నుండి నాయన దూరం అవుతుంది. అప్పుడే ప్రభా మేము నాయన నీకు నిత్య జీవము కలిగిన ఆయన మేము ఉండగలము ప్రభువా. మాకు మీరు సహాయము చేయండి తండ్రి. నిజంగా ఆ యవ్వనస్తుడు నాయన గొప్ప అవకాశాన్ని తృణీకరించాడు నాయన. నిత్య జీవాన్ని ప్రభువా నాయన, ఓ నా తనని నాయన ప్రభువా తృణీకరించాడు నాయన. ఆఖరికి ఆయన అగాధములో ఉన్నట్లుగా, ఆఖరికి నాయన ఆయన తన యొక్క ఆత్మ నాశనము చేసుకున్నట్లుగా మేము చూస్తున్నాము తండ్రి. అయితే నాయన కొంతమందికి నాయన నువ్వు పిలిచావు దేవా, వారు మాత్రం ఆ పిలుపుకు లోబడి ప్రభువా నిన్ను వెంబడించారు నాయన. నాయన పౌలుని మేము చూడగలిగాము, మోషేను మేము చూడగలిగాము, శద్రక మేషక అబేద్నెగోను మేము చూడగలిగాము, దానియేలును మేము చూడగలిగాము. నీ వాక్యమును వెంబడించారు ప్రభువా. అయ్యా వారు నాయన లోకములో అపవిత్ర పరుచుకోకూడదని దానియేలు, శద్రక మేషక అబేద్నెగోలు యవ్వనస్తులు ప్రభువా నీ వాక్యము కోసం పవిత్రముగా జీవించాలని, నీ నిత్య జీవము కోసము బ్రతకాలని నాయన వారు నిలబడ్డారు. అలానే నాయన ప్రభువా మా ముందు నాయన నువ్వు నిజంగా దేవా నాయన గొప్ప నిత్య జీవము కోసము తండ్రి మాకు వెంబడించాలని ఈ దినం మాతో మాట్లాడారు ప్రభువా. ఆ మాట్లాడే విధానాన్ని బట్టి మా మనస్సును మేము మార్చుకొని నీ నిత్య జీవము కలిగిన ఓ ప్రభువా నాయన ఈ వర్తమానము, పరిశుద్ధాత్మ బాప్తిస్మమిచ్చే వర్తమానము అయ్యా ఈ కాలములో నీవే వాక్యముగా పరిపూర్ణంగా వచ్చావు. నిన్ను మేము వెంబడించుటకు నీ కృప మాకు దయచేయండి దేవా. ప్రతి లోకాసులు సమస్తమును విడిచిపెట్టి అబ్రహాము ఎలాగైతే నాయన నిన్ను వెంబడించాడో ప్రభువా నాయన, మోషే ఎలాగైతే అల్పకాల పాప భోగము ఓ నాయన ఇదంతా కూడా నాయన నశించిపోతుందని ప్రభు విడిచిపెట్టి నాయన కలగబోవు ప్రతిఫలమును నాయన ప్రభు చూచి నిన్ను మోషే వెంబడించినట్టుగా ఈ దినము యవ్వనస్తులమైన ప్రభు ఇక్కడున్న వారు అలానే వారితో పాటు మేము కూడా నీ నిత్య జీవమును ప్రభువా మేము వెంబడించుటకు నీ కృపను మా అందరికీ అనుగ్రహించమని మహిమ ఘనత ప్రభావాలకు చెల్లిస్తూ విన్న వర్తమానం ఎన్నడూ ఎవరు మర్చిపోకుండా ప్రభువా నాయన ఆ ధనవంతుడు వేరే గుంపుడు కోరుకున్నాడయ్యా, చెడ్డ సహవాసం కోరుకోయాడనయ్యా. అయ్యా నిజంగా ఆస్తి నాయన ప్రభు పేరు ప్రఖ్యాతులు కోరుకుని వెళ్ళిపోయాడు ప్రభువా. కానీ నిత్య జీవాన్ని మాత్రం కోరుకోకుండా నాశనమయ్యాడయ్యా. మేము అలా కాకుండా ప్రభు నిత్య జీవము పొందుకోవడానికి అయ్యా నాయన ఈ నాయన ప్రభు లోకములో ఉన్న జీవపు డంబమును, శరీరాశను, నేత్రాశను విడిచిపెట్టుకొని నీ నిత్య జీవము కోసం వెంబడించే కృప మా అందరికీ అనుగ్రహించమని మా ప్రభువుని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మహాదేవుడైన మన ప్రభు యేసుక్రీస్తు వారి కృప, ప్రేమ, సమాధానముల ఆదరణ యవనస్తులు ఇక్కడ కూడిన సంఘ బిడ్డలందరికీ ప్రభు రాకడ పర్యంతమైన రాజ్యము కొరకు జీవించే గొప్ప విశ్వాసముతో నింపి ఆయన మహిమ పరచునుగాక. అందరూ ఆమేన్ చెప్దాం. ఆమేన్.